హాయ్ స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు కార్తికేయ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్ అనేది చూడబోతున్నాం. మీరు ఎస్పీఆర్ ఎడ్యుటెక్ ఛానల్లో మీరు చూస్తున్నారు అంటే, నా యొక్క ఛానల్లో మీరు ఈ యొక్క వీడియో చూస్తున్నారంటే తప్పకుండా మర్చిపోకుండా కార్తికేయ ఐఏఎస్ అకాడమీని ఫాలో అవ్వండి. అక్కడ మన హిందూ న్యూస్ అనాలిసిస్ అనేది రెగ్యులర్గా వీక్ లాంగ్ క్వాలిటేటివ్గా మీకు హిందూ న్యూస్ పేపర్ మరియు ఎడిటోరియల్ రెండు కూడా కలిపి సుమారుగా 10 ఆర్టికల్ క్లియర్ కట్గా అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నాను. కైండ్లీ కీప్ ఫాలోయింగ్ దట్. సో మీకు రెగ్యులర్గా హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్ కావాలంటే నా ఛానల్లో చూస్తున్నా అంటే సో మీరు అక్కడ ఫాలో అవుతూ రావచ్చు. ఎందుకంటే అక్కడ రెగ్యులర్గా అనేది అక్కడ నేను అప్లోడ్ చేస్తున్నాను, అక్కడ కూడా నేనే క్లాస్ ఇస్తున్నాను కాబట్టి యూ క్యాన్ కీప్ ఆన్ ఫాలోయింగ్. సో ఎవరైతే సీరియస్గా యూపీఎస్సీ క్రాక్ చేయాలి, నాకు క్వాలిటీగా హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్ కావాలి, తెలుగు రాష్ట్రాల నుంచి ఏపీ తెలంగాణ నుంచి యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి ఒక అద్భుతమైన క్వాలిటీతో కంటెంట్ కావాలి, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ కవర్ చేయాలి, ఢిల్లీ స్టాండర్డ్కి మనకి ఇక్కడ కూడా అందుబాటులో కావాలి, మనకు అర్థమయ్యేలా తెలుగులో ఉండాలి అని కోరుకుంటున్న వారికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ అనమాట. సో అలాగే మనం వీడియోలోకి వెళ్ళే ముందు సో ఇక్కడ ఏంటంటే కార్తికేయ ఐఏఎస్ అకాడమీ తరపు నుంచి కూడా ఐఏఎస్ కంటూ పూర్తిగా కంప్లీట్ కోచింగ్ అనేది అందిస్తూ ఉన్నారు. సో ఆ బ్యాచెస్ గురించి తెలియాలి అంటే కాంటాక్ట్స్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. యూ క్యాన్ కీప్ ఫాలోయింగ్ అనమాట. సో అది మాత్రమే కాకుండా ఏబిపిఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 ఆంధ్రాలో కొత్త నోటిఫికేషన్ రానుంది కాబట్టి దానికోసం కూడా ప్రత్యేకమైన బ్యాచెస్ స్టార్ట్ అయినాయి. ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ యూ క్యాన్ జాయిన్. తర్వాత మన డైరెక్టర్ సార్ తరపు నుంచి కూడా ఆప్షనల్ తెలుగు లిటరేచర్ అండ్ పిఎస్ఐఆర్ రెండు కూడా అందిస్తున్నారు. సో ఇఫ్ యూ వాంట్ ఆప్షనల్ యూ క్యాన్ ఆల్సో ప్రిపేర్ అనమాట. సరే, ఇప్పుడు మనం కంటెంట్లోకి వస్తాం. సో ఇది నేను హిందూలో ఫస్ట్ ఆర్టికల్గా చూశానండి. సో అంటే ఫస్ట్ ఫ్రంట్ పేజ్లోనే సిఐఏ వెల్కమ్స్ వరల్డ్ లీడర్స్ టు ఇండియా. ప్రపంచం నుంచి ఎంతమంది లీడర్స్ మన ఇండియాకి వచ్చారో వారిని ఇన్వైట్ చేస్తూ ఒక పోస్టర్ లాగా మన హిందూ పేపర్లో వచ్చింది. సో ఇక్కడ చూడండి, అర్జెంటీనా ప్రెసిడెంట్ గారు వచ్చారు, ఆల్బర్టో ఫెర్నాండెస్. సో ఈ పేర్లు అన్ని పట్టుకోవడానికి కాదు, బట్ తెలుసుకోవాల్సిన నెసెసిటీ ఉంది కాబట్టి ఎలాగో హిందూ పేపర్లో ఫ్రంట్ పేజ్లో ఇచ్చారు కాబట్టి మనం దాని చూద్దాం. ఆస్ట్రేలియా పిఎం ఎవరు వచ్చారు? యాంటనీ అల్బనీస్. ఇవన్నీ కూడా ఎక్కువగా అడగరు, బట్ ఇండియాకే వచ్చున్నారు కాబట్టి మనకి ఇవి అన్నీ తెలుసుకోవాల్సిన నెసెసిటీ ఉంది. యూనిట్ లో బ్రెజిల్ ప్రెసిడెంట్ ఎవరు వచ్చారు అంటే సో లూయిస్ ఇనాయకో లులా డా సిల్వా. పేర్లు చాలా కఠినమే అండి. కెనడా నుంచి పిఎం జస్టిన్ ట్రూడో వారు వచ్చారు. తర్వాత ఏంటంటే ఇక్కడ ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఎమాన్యుయల్ మ్యాక్రాన్ G20 కోసం విజిట్ చేస్తున్నారు. జర్మన్ ఛాన్సలర్ అయిన ఒలాఫ్ స్కాల్స్. సో జర్మన్లో ఏమంటారు? ప్రెసిడెంట్ ఛాన్సలర్ అంటారు. తర్వాత ఇక్కడ ఇండోనేషియా ప్రెసిడెంట్ జోకో విడోడో, మొన్ననే మోడీ గారు కూడా కలిసి వచ్చారు వాళ్ళని. ఇటాలీ ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే జియార్జియా మెలోని. నెక్స్ట్ ఏంటంటే జపాన్ పిఎం ఫూమియో కిషిడా. తర్వాత ఏంటంటే రిపబ్లిక్ ఆఫ్ కొరియా. సో ప్రెసిడెంట్ ఎవరంటే యాన్ సుక్ ఇయోల్. సో నేను కొరియా సంబంధించిన కూడా ఒక ఎడిటోరియల్ ఆర్టికల్ ఉంది, మనం చాలా చక్కగా డిస్కస్ చేసాము. సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ అయిన సైరిల్ రామాఫోసా. తర్వాత టర్కీ ప్రెసిడెంట్ రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్, చాలా కాలం నుంచి ఉన్నారు. యూకే యునైటెడ్ కింగ్డమ్ ప్రైమ్ మినిస్టర్ మన ఇండియన్ అయినా సో రిషి సునక్. తర్వాత యుఎస్ఏ ప్రెసిడెంట్ జోసెఫ్ బిడెన్ జూనియర్. తర్వాత ఏంటంటే యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ ఆఫ్ యూరోపియన్ యూనియన్ కమిషన్ ఉర్సులా వాన్ డెర్ లెయెన్. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు, చైనా తరపు నుంచి ప్రీమియర్ లీ కియాంగ్ వచ్చారు, బట్ నాట్ ద ప్రెసిడెంట్. సో అలాగే ఇక్కడ ఏంటంటే మెక్సికో నుంచి మినిస్టర్ ఆఫ్ ఎకనామీ వచ్చారు. రష్యా నుంచి మినిస్టర్ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ సెర్గే లావ్రో వచ్చారు. సౌదీ అరేబియా నుంచి క్రౌన్ ప్రిన్స్ అండ్ పిఎం బిన్ సాల్మన్ అబ్దుల్లా అజీజ్ అల్ సౌద్ వారు వచ్చినారండి. సో ఇక్కడ ఏంటంటే ఈ యొక్క మన యొక్క G20 సమిట్ ఏదైతే మన ఇండియాలో జరగనుందో సో దానికోసం ఇలాంటి ఎలైట్ పీపుల్స్ అంతా కూడా మన ఇండియాకి విజిట్ చేశారు. అలాగే హిందూలో చూడండి B20 ఇండియా రికమెండేషన్స్. B20 పరంగా మన ఇండియా యొక్క రికమెండేషన్స్ ఏంటి? బిజినెస్ కోఆర్డినేషన్స్ కోసం అంటే గ్లోబల్ ఎకనామిక్ రికవరీ, ముఖ్యంగా ఏంటి ప్రపంచవ్యాప్తంగా కూడా ఎకనామీ అనేది ఇప్పుడు dwindling స్టేజ్లో ఉంది, చాలా వరకు అండర్ డెవలపింగ్ స్టేజ్లో ఉంది. సో దానికోసం SDG సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని ఇంకా ఇంప్రూవ్ చేసే విధంగా GSAF అంటే గ్లోబల్ సస్టైనబుల్ యాక్సలరేషన్ ఫండ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. తర్వాత ఏంటి గ్లోబల్ పబ్లిక్ గుడ్స్, ప్రపంచవ్యాప్తంగా కూడా ఎకనామిక్ స్లో డౌన్ని ఓవర్కమ్ చేయడానికి MSME సెక్టార్ని మనం బూస్ట్ చేయాలి, సస్టైనబుల్ గ్రోత్ అందించాలి అనే విషయాల మీద మనం చెప్తున్నాం. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అంతా కూడా మనం ఏంటి యూనివర్సల్ పరంగా అంటే గ్లోబల్ పరంగా మనం అంటే డిజిటైజేషన్ని ప్రమోట్ చేయాలి, డిజిటల్ లిటరసీని స్కిల్ గ్యాప్ని మనం ఓవర్కమ్ చేయాలని చెప్తున్నారు. డిజిటల్ ట్రస్ట్ని, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నింటిని ప్రమోట్ చేయాలి. టెక్ ఇన్నోవేషన్ అండ్ R&D. సో ఇక్కడ దేని గురించి R&D అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది విర్చువల్ డిజిటల్ ల్యాబ్ అండ్ లైబ్రరీ క్రియేట్ చేయడం. తర్వాత ఏంటంటే మనకి ఇండస్ట్రియల్ 4.0. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ప్రస్తుతం ఏ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ లాగా జరుగుతుందంటే
ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 4.0 జరుగుతుంది. దానికోసం G20 కంట్రీస్ ఎమర్జింగ్ ఎకనామీస్ అంతా కూడా కోఆర్డినేట్ అవ్వాలని. తర్వాత ఏంటంటే మనకి టెక్నాలజీ, క్యాన్సర్ రీసెర్చ్ వీటి మీద కొలాబరేట్ అవ్వాలని. తర్వాత కౌన్సిల్ ఫర్ ఎర్త్ అబ్జర్వేషన్. సో ఇక్కడ ఏంటంటే అగ్రికల్చర్ని ప్రమోట్ చేసే విధంగా టెక్నాలజికల్ కోఆర్డినేషన్ కోసం ఇలాంటి ఒక సర్వీస్ అనేది స్టార్ట్ చేయడం. తర్వాత ఏంటంటే స్టాండర్డైజ్ సర్టిఫికేషన్ ప్రాసెసింగ్ అండ్ అకౌంటబిలిటీ. మొత్తానికి ఏంటంటే చాలా మంది మల్టీ వెండర్ కానీ మల్టిపుల్ బిజినెస్ అంతా కోఆర్డినేట్ అయ్యే విధంగా ఒక స్టాండర్డైజేషన్ తీసుకురావాలి. గ్లోబల్ స్టాండర్డ్ ఆన్ గ్రీన్ డేటా సెంటర్స్, అంటే గ్రీన్ ఏదైతే మనకి ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ప్రాజెక్ట్స్ కానీ వాటిని సపోర్ట్ చేయాలి. దానికోసం ఏంటంటే మనమంతా కూడా ప్రపంచవ్యాప్తంగా ఒక స్థిరమైన స్టాండర్డ్ క్రియేట్ చేయాలి. ఇలా G20 ఇన్నోవేషన్ బాడీ, G20 లెవెల్ ప్రోగ్రామ్, స్టార్టప్స్ ఫర్ ఉమెన్, హ్యూమన్ సెంటర్ డిజైన్, ఇవన్నీ కూడా ఏంటి టెక్నాలజీ పరంగా, ఇన్నోవేషన్ పరంగా, R&D పరంగా మనం డెవలప్ చేసుకోవాలని చెప్పారు. తర్వాత ఏంటంటే ఇక్కడ ఎనర్జీ అండ్ క్లైమేట్ చేంజ్ పరంగా నెట్ జీరోని అందుకునే విధంగా, అంటే ఇక్కడ చూడండి ఒకటి క్లారిటీ, నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పుకున్నాను, మళ్ళీ చూసుకుని నెట్ జీరో అంటే కార్బన్ ఎమిషన్ చేయకుండా ఆపేయడం నెట్ జీరో కాదు. నెట్ జీరో అంటే కార్బన్ ఎమిషన్ ఈక్వల్ టు ద కార్బన్ సిక్వెస్ట్రేషన్. సో కార్బన్ ఇప్పుడు ఏంటంటే ఒక బైక్ ఒక 10 యూనిట్స్ ఆఫ్ కార్బన్ ని ఎమిట్ చేస్తే 10 చెట్లు, ఒక్కొక్క చెట్టు ఒక యూనిట్ ని అబ్జర్వ్ చేస్తే నేను ఒక బైక్ నడుపుతూ 10 చెట్లు నాటానంటే కార్బన్ ఎమిషన్ అనేది నా బైక్ ద్వారా 10 యూనిట్లు స్ప్రెడ్ అయితే నేను నాటిన 10 చెట్ల ద్వారా ఆ 10 యూనిట్ల కార్బన్ అనేది అబ్జర్వ్ అవుతుంది. సో ఇక్కడ బ్యాలెన్స్ ఏర్పడుతుంది, అదే నెట్ జీరో. అంటే ఏంటి నెట్ జీరో అంటే బ్యాలెన్సింగ్. అలాగే ఏంటంటే జస్ట్ అంటే ఏంటిది ఇరేసింది, 1 సెకండ్, ఐ విల్ కమ్ బ్యాక్ టు దిస్. యా, సో ఇది, సో ఇక్కడ ఏంటి, సో మనము సో ఇక్కడ చూడండి జస్ట్ ఈక్విటబుల్ అండ్ రెసిలియంట్ ట్రాన్సిషన్. మనం ఏంటి గ్రీన్ ఎనర్జీ వైపు మారాలి, ఎనర్జీని కాపాడుకుంటూ రావాలి, సస్టైనబుల్ గ్రోత్ ని ప్రొవైడ్ చేయాలి, క్లైమేట్ చేంజ్ ని కాపాడాలి, అలాంటి అంశాలపైన. అలాగే చూడండి ESG ఇన్ బిజినెస్ పట్ల మనము సో ఇలాంటివి ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇంక్లూజివ్, ట్రాన్స్పరెంట్, ఈక్విటబుల్, అలాగే ESG ఎకనామిక్ గవర్నెన్స్ అన్నిటిని తీసుకురావాలి. తర్వాత ఆఫ్రికన్ ఎకనామిక్ ఇంటిగ్రేషన్, ఆఫ్రికన్ యూనియన్ని G20లో మనం కలుపుకోవాలి. G20తో ఆఫ్రికన్ యూనియన్ కూడా మనము ఇంక్లూడ్ చేసామంటే వాళ్ళని కూడా ఏంటంటే డెవలప్మెంట్ దారిలో ఈజీగా నడిపించవచ్చు అనే దానికోసం. ఇంకా ఆఫ్రికాలో ఇన్వెస్ట్మెంట్ బూస్ట్ చేస్తూ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కానీ, ఎలక్ట్రిసిటీ యాక్సెస్ కానీ, MSME డెవలప్మెంట్ కానీ అన్నింటిని కూడా అందించాలని డిసైడ్ చేసుకున్నాం. తర్వాత ఏంటి ఇంట్రా కాంటినెంటల్ గ్లోబల్ ఇంటిగ్రేషన్. నెక్స్ట్ ఏంటి ఫ్యూచర్ ఫార్ వర్క్, స్కిల్ అండ్ మొబిలిటీ. సో ఇక్కడ ఏంటి చాలా వరకు లేబర్ పార్టిసిపేషన్ ఇంప్రూవ్ చేస్తూ మన ఏంటంటే వరల్డ్ ఆఫ్ వర్క్ అంటే ఎంప్లాయ్మెంట్ ని జనరేట్ చేస్తూ దానికోసం స్కిల్లింగ్ ఏదైతే ఉంటుందో ఇండస్ట్రియల్ డిమాండ్స్ ని ఫుల్ఫిల్ చేసే విధంగా స్కిల్లింగ్ అవన్నీ కూడా డెవలప్ చేయాలని చెప్తున్నారు. సో ఇక్కడ ఏం మిస్ చేసుకున్నాము, సో ఈ పాయింట్ చూడండి. సో మొత్తానికి ఏంటంటే ఇక్కడ చూడండి టెక్నాలజీ అండ్ ట్రేడ్, ఇండస్ట్రియల్ 4.1 డెవలప్ చేయడం, ఫైనాన్షియల్ ఇంక్లూషన్ అండ్ ఎకనామిక్ ఎంపవర్మెంట్. సో మొత్తానికి ఏంటంటే డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుంటూ డిఫరెంట్ సెక్టార్లో. సో ఇది మన కరెంట్ అఫైర్స్ కాదు, బట్ ఏంటంటే ఫ్రంట్ పేజ్లో ఇచ్చున్నారు, చాలా అద్భుతంగా ఇచ్చారు. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ బిజినెస్ ఎకనామీస్ అన్ని కూడా అంటే ఇక్కడ ఏదైతే మనకి G20 కంట్రీస్ ఉన్నాయో వాళ్ళంతా ఏ అంశాల మీద మనము చాలా ముందుకు కొనసాగాలనేది. సో అలాగే మనం ఆర్టికల్ విషయంలో వచ్చారంటే ఈ రోజు కూడా G20 మీటింగ్స్ జరుగుతున్నాయి కాబట్టి వాటికి సంబంధితమైన న్యూ ఢిల్లీ డిక్లరేషన్ అంటే ఏంటంటే మన ఢిల్లీలో G20 సమ్మిట్ జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఫైనలైజ్ చేసి సైన్ చేసే డాక్యుమెంట్ నే న్యూ ఢిల్లీ డిక్లరేషన్ అంటున్నారు. సో అది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది, అన్ని దేశాలు కూడా అంటే ఆమోదం పలకడానికి సిద్ధంగా ఉన్నారు. మన ఇండియా తీసుకొచ్చిన ఐడియాలజీని అప్రూవ్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో వాళ్ళంతా అప్రూవ్ చేశారని చెప్తున్నారు. తర్వాత ఏంటంటే G20 షెర్పా. ఫస్ట్ షెర్పా అంటే ఎవరు? షెర్పా అంటే చాలా వరకు ఏంటంటే కొంతమందికి ఏంటంటే ఇట్ ఈస్ సిమిలర్ టు ద నేపాల్లో ఉన్న ఒక ట్రైబ్ ని మనం షెర్పా అంటామంటారు, అది కరెక్ట్ ఏంటి, తప్పు కాదు. బట్ నేపాల్లో ఉండే షెర్పా వేరు, అక్కడ పీపుల్ హిల్లో అంటే మోస్ట్లీ మౌంటేనియస్ పీపుల్ ఉంటారు, వాళ్ళని షెర్పాస్ అంటారు. బట్ ఒరిజినల్ గా డిప్లొమసీలో షెర్పా అంటే ఏంటంటే మోస్ట్లీ డిప్లొమేట్ ని, సో ఈ రాయబారాన్ని డిప్లొమసీ నడిపిస్తారు చూసారా, వాళ్ళని మనం ఏమంటే షెర్పా. సో చాలా జాగ్రత్తగా వినాలి, షెర్పా అంటాం. మోస్ట్లీ అంటే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్స్ కానీ, డిప్లొమసీ నడిపించే వాళ్ళు కానీ, ఇలాంటి డెలిగేట్స్ ఏంటంటే షెర్పాస్. సో ఇక్కడ ముఖ్యంగా ఎందుకు G20లో ప్రత్యేకంగా షెర్పాస్ అంటున్నారు అనేది మీరు G20 యొక్క బ్యాక్గ్రౌండ్కి వెళ్తే తెలుస్తుంది. సో అందుకే ఫస్ట్ G20 గురించి తెలుసుకున్నామంటే, సో ఇది 19 దేశాలు ప్లస్ యూరోపియన్ యూనియన్ వీళ్ళంతా కలిసి 1999లో ఒక ప్రస్తుతానికి ఇన్ని 20 అంటే ఏంటి 19 కంట్రీస్ ప్లస్ యూరోపియన్ యూనియన్ 1919లో ఇది 99లో ఫామ్ అయ్యారు. ఇప్పుడు 1999లోనే ఎందుకు ఫామ్ అవ్వాలి అనేది మనకు అర్థం అవ్వాలంటే ఫస్ట్ ఎందుకు ఫామ్ అయ్యారంటే అక్కడ జరిగిన ఇష్యూ మీకు అర్థమవుతుంది. ఎకనామిక్ ఇష్యూస్, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఆర్థిక లోపాలు, ఆర్థిక సమస్యలు, వాటిని ఓవర్కమ్ చేయడానికి G20 అనేది ఫామ్ అయిందనమాట. మరి అదే విధంగా ఫైనాన్షియల్ స్టెబిలిటీ, సో ఆర్థిక స్థిరత్వాన్ని తేవడం కోసం వీళ్ళు ఫామ్ అయ్యారు. తర్వాత ఎక్స్ట్రాగా రీసెంట్గా యాడ్ అయిన ఫ్యాక్టర్ క్లైమేట్ చేంజ్, సస్టైనబుల్ డెవలప్మెంట్, ఇవన్నీ రీసెంట్గా యాడ్ అయిన ఫ్యాక్టర్స్ అనమాట. మరి ఇంత సెన్సిటివ్గా
ఎకనామిక్ ఇంటిగ్రేషన్గా ఫామ్ అయిన ఒక ఆర్గనైజేషన్. సో ఎలా ఫర్ ఎగ్జాంపుల్ వాటి యొక్క టోటల్ కంటెంట్ తెలుసుకున్నామంటే ఇక్కడ మెంబర్ కంట్రీస్ అంతా ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నామో చూస్తున్నామంటే ప్రపంచ వ్యాప్తంగా మనం కన్సిడర్ చేస్తున్నప్పుడు వరల్డ్లో ఉండే జీడిపిలో 80% ఈ యొక్క G20 కంట్రీసే చేస్తున్నాయి అన్నమాట. సో అలాగే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ట్రేడ్లో 75% G20 కంట్రీస్ ఉన్నాయి. 60% జనాభా కూడా G20 కంట్రీస్లో ఉన్నాయి. ఇప్పుడు ఆఫ్రికన్ యూనియన్ని కలిపారంటే మ్యాక్సిమం వరల్డ్ పాపులేషన్ అనేది ఈ యొక్క సో కాల్డ్ G20 లిమిట్స్లోకి వచ్చేస్తుంది అనమాట. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే 1999లోనే ఎందుకు G20 ఫామ్ అయిందంటే మనం కొద్దిగా వెనక్కి వెళ్ళి చదివామంటే 1997 అండ్ 98 అంటే ఒక సంవత్సరం ముందు ఒకటి జరుగుతుందండి, ఏషియన్ టైగర్ ఫైనాన్షియల్ క్రైసిస్. మీకు కొన్ని కరెంట్ అఫైర్స్ అనేది ఇలా చదివినప్పుడే గుర్తుంటుంది. సో చూడండి, ఏషియన్ టైగర్ ఫైనాన్షియల్ క్రైసిస్ అంటే ఏంటి. సో ఇక్కడ తీసుకొచ్చారంటే 1997, 98 ఆ టైం, 96 ఆ టైంలోనే, ఈ 96, 97, 98 ఆ టైంలో ఏమైందంటే సో ఈ యొక్క థాయిలాండ్ ఎవరైతే ఉన్నారో థాయిలాండ్ యొక్క ఎకనామీ ఏం చేసిందంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క థాయిలాండ్ యొక్క బాట్ అని అంటారు. వాళ్ళ కరెంట్ మనకి ఎలా రూపీ అంటామో వాళ్ళకి BAHT బాట్ అని అంటారు. వాళ్ళు ఏం చేశారు అంటే ఈ యొక్క డాలర్ నుంచి కూడా వాళ్ళు తప్పుకున్నారు అనమాట. ఈ బాట్ అనే వాళ్ళు డాలర్ నుంచి తప్పుకోవడం వల్ల ఇక్కడ డాలర్ వాల్యూ విపరీతంగా అప్పట్లో పడింది. సో ఎప్పుడైతే డాలర్ వాల్యూ పడిపోయిందో ఇంటర్నేషనల్ పరంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎకనామిక్ క్రైసిస్ జరిగిందండి. స్టాక్ మార్కెట్ పడిపోయింది. హాంకాంగ్లో విపరీతమైన ఎకనామిక్ క్రైసిస్ వచ్చింది. ఎప్పుడైతే ఈ ఎకనామిక్ క్రైసిస్ అనుకోకుండా వచ్చిందో ఇప్పుడు అర్థం చేసుకున్నారు. అప్పుడు ఏంటి, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్ అండ్ ఫైనాన్స్ మినిస్టర్స్. సో ఇప్పుడు అర్థమైందా, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లు అంటే ఏంటి, మనకి RBI ఉన్నట్టు, ఫెడరల్ రిజర్వ్ USA ఉన్నట్టు ఇలా సెంట్రల్ బ్యాంక్స్ ప్రతి ఒక్క ప్రపంచ దేశాలకు ఒక్కొక్క దేశానికి ఉంటుంది అనమాట. వాళ్ళందరూ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్ ఎవరైతే ఉన్నారో, ఫైనాన్స్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఇది ఎలాంటి ఆర్థిక లోపాలు జరగకుండా మనం అడ్డుకోవాలనేసి వాళ్ళంతా ఒక మీటింగ్ కండక్ట్ చేశారనమాట. సో అప్పుడు ఇదేంటి వాళ్ళకి డిస్కషన్ యూనిట్గా ఉన్నదే కానీ ఫస్ట్ G20గా ఆర్గనైజేషన్గా ఫామ్ కావాలి. సో ఇంపార్టెంట్ ఎకనామీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఒకటై ఒక ఆర్గనైజేషన్ ఫామ్ అయ్యారు. సో తర్వాత అంటే మెల్లమెల్లగా హెడ్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ గవర్నమెంట్ అంటే ఈ యొక్క ఆ దేశాల యొక్క హెడ్స్ కూడా యునైట్ చేస్తూ ఒక ఆర్గనైజేషన్గా ఫామ్ అవడం మెయిన్ థింగ్ ఏంటంటే 2008లో మళ్ళీ ఒక గ్లోబల్ ఫైనాన్షియల్ సత్యం ఇక్కడ IT కంపెనీస్ ఫాలో అవడం కానీ ఇలా కొన్ని జరిగే మీకు కూడా వినుంటారు. ఇలాంటి 2008లో ఒక ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చిందండి. ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చిన వెంటనే అర్థం చేస్తున్నాం, అబ్బా ఇది మినిస్టర్ లెవెల్లో ఇదంతా కాదు, గవర్నమెంట్ లెవెల్లో కోఆర్డినేట్ అవ్వాలి అని నిర్ణయించుకొని సో ఇక్కడ హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్స్ అందరూ కూడా ఒక ఆర్గనైజేషన్గా ఫామ్ అయ్యి ఇంటర్నేషనల్ ఎకనామిక్ కోఆపరేషన్, ప్రపంచవ్యాప్తంగా కూడా ఆర్థిక స్థిరత్వాన్ని నిలబెట్టుకోవడం కోసం మనం ఒక ఆర్గనైజేషన్గా రూపొందాలి, మనం చాలా ఇంపార్టెంట్గా అనేది ఫామ్ అవ్వాలి అని నిర్ణయించుకొని ఫామ్ అయింది ఈ G20. ఇప్పటితో మీకు G20 అంటే ఏంటో, ఎందుకు ఫామ్ అయిందో మీకు అర్థమైపోయింటారు. ఇప్పుడు G20 ఏ అంశాల మీద పనిచేస్తుందో చూడాలండి. సో ఇక్కడ స్టేట్ అండ్ గవర్నమెంట్ పార్టిసిపేషన్ కోసం, అంటే అందరూ యాక్టివ్గా ఉండాలి, నాకెందుకు నీకెందుకు అంటే పని జరగదు. అప్పుడు ఏంటి, రెస్పాన్సిబిలిటీ రావడం కోసం ఇయర్లీ సమ్మిట్ జరుగుతుంది. పోయిన సంవత్సరం ఇండోనేషియాలో జరిగింది. అంటే ఏంటి, ప్రతి సంవత్సరం కూడా ఈ హెడ్ ఆఫ్ ద స్టేట్స్ కానీ గవర్నమెంట్ అందరూ పార్టిసిపేట్ చేసే విధంగా అఫీషియల్గా అనేది ఇయర్లీ తీసుకుంటున్నారు అనమాట. సో అదే విధంగా ఏంటి, మీటింగ్స్ ద్వారా ఏంటంటే ఫైనాన్స్ మినిస్టర్స్, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్ కూడా ఉంటారు. సో అంటే ఏంటి, ఆర్థిక స్థిరత్వం కదా, అందువల్ల సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్, ఫైనాన్స్ మినిస్టర్స్ వాళ్ళు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. అలాగే షెర్పాస్ ట్రాక్ ద ఫోకస్ ఆఫ్ ద బార్డర్ ఇష్యూస్. ఇంకా ఏంటి, షెర్పాస్ అంటే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో G20 షెర్పాస్ అంటాం, డిప్లొమాట్స్ అంటాం. వీళ్ళు ఏం చేస్తారంటే పొలిటికల్ ఎంగేజ్మెంట్, యాంటీ కరప్షన్, డెవలప్మెంట్. అంటే ఫైనాన్స్ గురించి ఎవరు చూస్తారు అక్కడ G20లో, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్, ఫైనాన్స్ మినిస్టర్స్ వాళ్ళు చూసుకుంటారనమాట ఎకనామీ. మరి మిగతా విషయాలు ఏంటంటే షెర్పాస్ అనే వాళ్ళు చూసుకుంటారు. మొత్తానికి ఏంటంటే ఒక్కొక్క G20 దేశానికి ఒక షెర్పా ఉంటారు, ఒక డిప్లొమాట్ అనేవారు ఉంటారు. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ఈ ప్రెసిడెన్సీ, ఈ G20 యొక్క హెడ్ అనేది ప్రెసిడెన్సీ ఎలా ఉంటుందంటే ఒకరి తర్వాత ఒకరికి రొటేటరీ బేసిస్లో, ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం ఇండోనేషియా, ఈరోజు ఇండియా, నెక్స్ట్ ఇంకో దేశం, ఈ విధంగా ఏంటంటే రొటేటరీ బేసిస్లో వస్తుంది. సో మీరు మర్చిపోకుండా కమెంట్లో ఈ ఇయర్ G20 మన ఇండియాలో జరుగుతుంది, ఓకే, నెక్స్ట్ G20 2024లోను 2025లోను ఎక్కడ జరుగుతుందో కమెంట్ చేయండి. లెట్స్ మేక్ దిస్ వీడియో మోర్ పార్టిసిపేటివ్ అనమాట. సో నెక్స్ట్, సో ఇక్కడ మొత్తానికి ఏంటంటే న్యూస్ సమ్మర్ చేసి G20 ప్రెసిడెంట్ మన ఇండియా కాబట్టి ఇక్కడ
ముఖ్యమైన విషయాల మీద వాళ్ళు చాలా వరకు చాలా నెలల తరబడి డిస్కషన్స్ అన్ని జరిగాయి. ఇంకా ఏంటంటే IMF, FSB వీళ్ళంతా కూడా అంటే పాలసీ పేపర్స్ అనేది ఇండియా యొక్క రికమెండేషన్స్ ప్రకారం తీసుకొచ్చారు. ముఖ్యంగా ఏంటంటే క్రిప్టో అసెట్స్ మీద క్రిప్టో కరెన్సీ మీద వాటి మీద కూడా వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు. ఇంకా తీసుకున్నట్టే క్లైమేట్ చేంజ్ ఫైనాన్సింగ్ మీద కొన్ని అంటే ఢిల్లీ డిక్లరేషన్ తీసుకొచ్చారు. అలాగే ఇండియా US కూడా ఏంటంటే డెవలప్మెంటల్ బ్యాంక్స్ టు అడ్రస్ ద ఛాలెంజెస్. అంటే ఏంటి, బ్యాంక్స్ కూడా ఏంటంటే మనం క్లైమేట్ చేంజ్ ని మిటిగేట్ చేసే ఫండ్స్ కోసం వాళ్ళు డబ్బులు అందించాలి. సో దానికోసం కూడా డిస్కషన్ చేశారు. అలాగే షెర్పాస్ అంటే డిప్లొమాట్స్ అంతా కూడా జాయింట్ మీటింగ్స్ అనేది హర్యానాలో మీటింగ్ అయింది, ఢిల్లీలో మీటింగ్ అయింది, జరుగుతూనే ఉంది. అలాగే ఏంటంటే ఇంకో అన్నిటికన్నా ముఖ్యమైనది వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్. ఇక్కడ ఒక రిప్రజెంటేషన్ మన ఇండియా ఇచ్చిందంటే అంటే ఈ G20 అవకాశాన్ని ఉపయోగించుకుంటూ డెవలపింగ్ కంట్రీస్ ఏవైతే వెనకబడిన దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ మేమున్నాము అనే విధంగా వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ రూపంలో మన ఇండియా అనేది వాయిస్ ఓవర్ ఇస్తుంది అనమాట. ముఖ్యంగా ఏషియా, ఆఫ్రికా, సౌత్ అమెరికాలో ఉంటున్న డెవలపింగ్ కంట్రీస్ అండ్ లెస్ డెవలప్డ్ కంట్రీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరపు రిప్రజెంటేషన్గా మన ఇండియా అనేది ముందుకు వచ్చింది అనమాట. సో ఇది ఓవరాల్గా ఏంటి ఈరోజు ఆర్టికల్ యొక్క సారాంశం. సో నెక్స్ట్ హిందూ ఆర్టికల్ అనేది తీసుకుందాము. సో ఇక్కడ నెక్స్ట్ ఆర్టికల్ కోసం సో మీకు నా తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే క్వాలిటేటివ్ లెర్నింగ్ అనేది UPSCకి ఇంపార్టెంట్. మీకోసం ఇంకా మరిన్ని వీడియోస్ మరింత క్వాలిటీతో తీసుకొస్తూ ఉంటాము. దానికంటూ ప్రయత్నాలు అనేది చేస్తూ ఉన్నాం. కాకపోతే మీ సపోర్ట్ అనేది ఉన్నప్పుడు మనం ఇంకా ఎఫెక్టివ్గా అనేది చేయొచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ అంటే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసమే నేను కొద్ది రోజులు డిలే అయ్యింది. సో ఇప్పుడు మెల్లమెల్లగా సెటప్స్ డిలేస్ అన్నీ కూడా చేసుకుంటూ ఉన్నాం, మనం ఇంప్రూవ్ చేసుకున్నాం. కాకపోతే ఒక విషయం ఏంటంటే మీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీకు వీడియో నచ్చితే కమెంట్ సెక్షన్లో కమెంట్స్ కూడా చేస్తూ రండి. సో ఇది ఎందుకంటే మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే క్వాలిటీ లెర్నింగ్ మీ దగ్గరికి తీసుకురావడానికి మా ప్రయత్నం అనమాట. 1 hour ఆఫ్ క్లాస్ అనేది కొద్దిగా బోరింగ్గా ఉండొచ్చు, అది వాస్తవమే ఎవరికన్నా. కానీ బట్ థింగ్ ఈస్ దట్ ఇట్ ఈస్ వెరీ క్రూషియల్ ఫర్ UPSC. 10 గంటలు చదివే అతనికి సో 10 గంటలు బోరింగ్ అవడం చదవడం మానేస్తే అది తర్వాత మీకు PDFs అనేది ఖచ్చితంగా టెలిగ్రామ్ ఛానల్లో అందుబాటులో ఉంటుంది. సో నా టెలిగ్రామ్ ఛానల్లో మీకు లింక్ ఉంటుంది, అందుబాటులో ఉంటుంది. అలాగే కార్తికేయ IAS అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లోనూ మీకు అందుబాటులో ఉంటుంది. సో క్వాలిటీ కంటెంట్ అనేది మీకు PDF రూపంలో ఉంటుందండి. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ క్వాలిటేటివ్గా సోది లేకుండా మనకి కంటెంట్ ఏంటి, ఎగ్జామ్కి ఏంటి అనే విధంగా మనం నేర్చుకుంటూ ఉంటాం. సో ఇక్కడ తీసుకుందాం. RBI డిసైడ్స్ అండ్ డిస్కంటిన్యూయింగ్ ICRR ఫేజ్డ్ మేనర్. ఇప్పుడు ICRRని ఇప్పుడు RBI డిస్కంటిన్యూ చేయాలి. అసలు ICRR తెలియాలంటే మనకు CRR ఎవరో తెలియాలి. సార్ వీళ్ళెవరో నాకు తెలియదు సార్ అంటే ఇప్పుడు చూద్దాం. సో కరెంట్ రిజర్వ్ రేషియో CRR అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర 100 రూపాయలు ఉందండి. సో 100 రూపాయలు ఉన్నప్పుడు నువ్వేం చేస్తావు, 100 రూపాయలు ఖర్చు పెట్టేస్తావు. రేపటికి నీకు డబ్బు వస్తుందా లేదా తెలియదు. ఈరోజు మీ డాడీ 100 రూపీస్ మీ పాకెట్లో ఇస్తే రేపటికి మీకు 100 రూపాయలు మీ చేతికి వస్తుందో లేదో గ్యారంటీ లేదు, రేపు ఇస్తారో లేదో తెలియదు. కానీ నువ్వేం చేస్తావు, ఈరోజు 100 రూపాయలని రేపు ఇస్తారో లేదో గ్యారంటీ లేనప్పుడు రేపు 100 రూపాయలే ఇస్తారో 50 రూపాయలు ఇస్తారో రెగ్యులర్గా ఇస్తే వేరు. కానీ మీకు ఈ ఫ్లక్చువేషన్స్ అంటే ఫ్లెక్సిబిలిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 100 ఇచ్చారు, రేపు 50 ఇస్తారు, రేపు ఎంత ఇస్తారో మీకు గ్యారంటీ లేనప్పుడు అలాంటప్పుడు ఏం చేస్తారంటే మీ డాడీ 100 రూపాయలు ఇచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు, 90 రూపాయలు ఖర్చు పెట్టి ఒక 10 రూపాయలు ఎత్తి పెట్టుకుంటారు. అంతే కదా. ఎందుకని, పొద్దున కాఫీ తాగాలని, ఎమర్జెన్సీగా సడన్గా ఒకవేళ డాడీ డబ్బు లేకపోతే మనకి అది చిన్న రవాణా ఏదో ఒకదాన్ని అలా మనకి ఉపయోగపడుతుంది. ఇప్పుడు 1000 రూపీస్ ఇస్తున్నారు అనుకోండి, అప్పుడు కూడా ఏంటి 1000 రూపాయలు మనం ఖర్చు పెట్టే కదా. ఆ చిన్న ఒక కరెన్సీ, ఆ లిమిటెడ్ మనీ ఎందుకు, దట్స్ అ లిక్విడిటీ అంటే ఏంటి. అలాగే బ్యాంకులు ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు ఉందంటే మొత్తం ఖర్చు పెట్టేయకుండా జాగ్రత్త పడడం కోసం RBI ఏం చెప్తుందంటే మీరంతా కూడా లిక్విడిటీ క్యాష్ విత్ RBI. సో ఇప్పుడు ఏం చెప్తారు RBI, సో మీరు 10,000 జీతం సంపాదిస్తున్నారు అనుకోండి, మమ్మీ ఏం చేస్తుంది 10,000 ఖర్చు పెట్టేసుకుని నాన్న అంది కదా, 1000 రూపాయలు నా దగ్గర ఇచ్చిపెట్టు నాన్న, నీకు ఎప్పుడన్నా కష్టాలు ఏదన్నా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు నేను ఇస్తాను, ఈ 9,000 నీ ఇష్టం, సేవ్ చేసుకుంటావు ఖర్చు పెట్టుకుంటావు నీ ఇష్టం అంట. జీతం సంపాదించి జాబ్ చేసే వాళ్ళకి ఇది బాగా అర్థమవుతుంది. సో ఫ్యామిలీ అనేది ఏంటి, సో ఏంటి మొత్తం అంటే మనం కూడా ఏంటి కొంత డబ్బులు పేరెంట్స్కి ఇస్తాం. మనము ఎమర్జెన్సీ నీడ్స్లో ఉన్నప్పుడు, అర్జెంట్ అవసరం అన్నప్పుడు మనకి ఆ డబ్బులు ఇచ్చేది ఎవరు, మదరే కదండి. ఎలాగా, మనము 1000 రూపాయలు ఇస్తే మనకి ఎమర్జెన్సీ వచ్చినప్పుడు 10,000 ఇస్తారు మమ్మీ. ఎందుకని, ఈ 1000 రూపాయలని చేర్చిపెట్టిస్తుంది. మొత్తానికి ఏంటంటే ఎమర్జెన్సీ లిక్విడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 1000 రూపాయలు ఎందుకు ఇస్తాం, సో షీ హోల్డ్స్ ఇట్ యాజ్ అ లిక్విడిటీ, ఎమర్జెన్సీ రిస్క్లకి షీ విల్ గివ్ ఇట్. సో అదే విధంగానే
ఇప్పుడు ప్రస్తుతానికి 4.5% అనేది కరెంట్ రిజర్వ్ రేషియో. కరెంట్ అంటే ఏంటి? ప్రస్తుతానికి. రిజర్వ్ అంటే ఏంటి? మనం నిల్వ ఉంచిన రేట్. అంటే కరెంట్ రిజర్వ్ రేషియో ఎంత మనం నిల్వ ఉంచాలి. దాంట్లో ఏంటంటే ఒక 100 రూపాయలు లాభం ఉంటే దాంట్లో 4.5% ఆర్బీఐ దగ్గర, ఎవరి దగ్గర ఉంచాలా? ప్రత్యేకంగా ఆర్బీఐ దగ్గర ఉంచాలన్నమాట. ఎందుకు? ఆర్బీఐ అనేది లిక్విడిటీ ఆఫ్ క్యాష్ మెయింటైన్ చేస్తుంది. ఎందుకంటే ఎమర్జెన్సీ టైమ్స్లో మీకు హెల్ప్ చేయడానికి మేము ఉంచుతామన్నమాట. సో ఇదేంటి? సో ఎన్ష్యూర్స్ ద బ్యాంక్ టు హ్యావ్ డిపాజిటర్ పేమెంట్ డిమాండ్స్. అంటే డిపాజిటర్ డిమాండ్ చేసినప్పుడు అలాంటప్పుడు ఈ లిక్విడిటీ క్రైసిస్ రాకుండా, ప్రాబ్లం లేకుండా ఫ్లక్చువేట్ అవ్వడానికి కరెంట్ రిజర్వేషన్ అనేది ఆర్బీఐ ఉంచుకుంటుంది లిక్విడ్ రేట్లు. అదేవిధంగా అమౌంట్ కెనాట్ బి యూస్ ఫర్ లెండింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకు? నీ దగ్గర ఉన్న 9,000 నువ్వు వాడుకోవచ్చు, మేము మమ్మీ దగ్గర ఇచ్చిన 1,000 నువ్వు వాడలేవు కదా, దాని ఇన్వెస్ట్మెంట్కో అప్పులకి ఇవ్వడానికి ఏం చేయలేవు కదా. ఎందుకని? సో అదే ఆర్బీఐ చేసింది. ఒక తల్లిలాగా మీ బ్యాంకులంతా ఎంతైనా ఖర్చు పెట్టుకొని 4.5% నా దగ్గరే ఉంచండి. దీన్ని మీరు లోన్ల కింద ఇయ్యలేరు, అప్పుల కింద ఇయ్యలేరు, అలాగే ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ వేరే దానిలో పెట్టుబడి కూడా పెట్టలేరు. సో అని క్లియర్గా ఎవరు చెప్తారు? ఆర్బీఐ చెప్తుంది కదా. అది మదర్ లాగా ఆర్బీఐ చిన్న చిన్న బ్యాంక్స్ అంతా కూడా ఇతర బ్యాంక్స్ అని చెప్పుకోవచ్చు పిల్లలు అనుకుందాం. సో మొత్తానికి ఆర్బీఐ ఒక మదర్లీ రోల్ అనేది ప్లే చేస్తుంది. సో కరెంట్ రిజర్వ్ రేషియోగా నిల్వ ఉంచుకుంటుంది, దాన్నే కరెంట్ రిజర్వ్ రేషియో. ఇప్పుడు ఏమవుతుందంటే సడన్ గా జాక్ పాట్ కొట్టారు పాపం ఈ పిల్లలు. ఎంత ఉంటున్నారు? చిన్న చిన్న బ్యాంకులు ప్రాఫిట్ కొట్టారు సడన్ గా, వాళ్ళకి ఒక 1,00,000 రూపాయలు పడింది. అప్పుడు మదర్ ఏం చేస్తుంది? సరే అని మళ్ళీ 1,000 రూపాయలే తీసుకుంటున్నా. నువ్వు జాక్ పాట్ వచ్చింది, రేపు వస్తుందో తెలియదు, ఎల్లుండి వస్తుందో తెలియదు, ఈ రోజు జాక్ పాట్ కొట్టావు, ఏదో ఒక బెట్టింగ్ ఏదో ఒకటి గెలుచుకున్నావు, వెంటనే ఏమంటది ఆ రోజు? నువ్వు 10,000 రూపాయలు తీసిపెట్టు నా దగ్గర అంట. అవునా కదా? ఇప్పుడు నీకు రోజు 9,000 ఉండేది, ఇప్పుడు నీకు 1,00,000 రూపాయలు ఉంది. అప్పుడు 10,000 నా దగ్గర ఇచ్చి 90,000 నీ దగ్గర పెట్టుకో. ఈ 90,000 కూడా నీకు ఎక్కువ డబ్బే కదా, కానీ 10,000 అనేది మ్యాక్సిమం అని. బట్ దట్ ఆల్సో హెల్ప్స్. అంటే సడన్ ప్రాఫిట్స్ కానీ సడన్ ఇన్కమ్ కానీ బ్యాంక్స్కి వచ్చినప్పుడు మళ్ళీ ఆర్బీఐ తల్లి ఏం చేస్తుందంటే ఆ ఎక్స్ట్రా డబ్బులు మళ్ళీ, అంటే ఏంటి, కరెంట్ రిజర్వ్ రేషియో 4.5% అయినా కానీ దాని రేట్ కంటే ఇంకా ఎక్కువ రేట్ పెంచి, అంటే ఏంటి, ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్ వచ్చినప్పుడు ఇంకొద్దిగా ఎక్కువ డబ్బులు దాని దగ్గర తీసి పెట్టుకుంటుంది అనమాట. ఎక్కువ ఇంక్రీజ్, అదే ఇంక్రీజ్డ్ కరెంట్ రిజర్వ్ రేషియో. ఇప్పుడు అర్థమైందా? వాట్ ఈస్ దిస్? ఇంక్రిమెంటల్. ఇప్పుడు అర్థమైందా? ఇంక్రిమెంటల్ కరెంట్ రిజర్వ్ రేషియో, ఐసిఆర్ఆర్ అంటే అది. సో ఇంక్రిమెంటల్ కరెంట్ రిజర్వ్ రేషియో అంటే క్లారిటీ వచ్చిందా? ఎందుకని? అడిషనల్ క్యాష్ బ్యాలెన్స్ ఆఫ్ ది బ్యాంక్స్, అంటే బ్యాంకులకి ఎక్కువగా వచ్చిన డబ్బుల్ని. సో మెయింటైన్ ఓవర్ అండ్ అబోవ్ ద సిఆర్ఆర్. సో సిఆర్ఆర్ కంటే కూడా ఎక్కువ వచ్చినప్పుడు కొంతకాలం వరకు, ఎందుకంటే జప్పటి ఇప్పుడు దొరకదు కదా, కొంతకాలం వరకు తాత్కాలికంగా ఏంటంటే కొంతకాలం వరకు ఏంటంటే బ్యాంకులు అనేది ఆర్బీఐని తీసుకుంటారు. అదేవిధంగా ఆర్బీఐ ఏం చెప్పిందంటే ఆగస్ట్ 2023 నాడు మీకు ఎక్కువ లాభాలు వస్తున్నాయి, సో అందువల్ల 10% ఇంక్రిమెంటల్ సిఆర్ఆర్ అనేది తీసుకురండి. అంటే ఏంటి? నెట్ డిమాండ్ అండ్ లయబిలిటీస్ మీకు ఇంక్రీజ్ అవుతున్నాయి, సో దానివల్ల 10% ఐసిఆర్ఆర్ మా దగ్గర మెయింటైన్ చేయండి అంటున్నారు. మే 19, 2023 నుంచి జూలై 2020 అంటే మే నుంచి జూలై వరకు అధిక లాభాలు వచ్చాయి కాబట్టి మీ ఎక్స్ట్రా డబ్బులు నా దగ్గర ఉంచండి అని చెప్పింది. సో ఇప్పుడు ఏంటంటే ఈ ఐసిఆర్ఆర్ ఎందుకంటే ఎక్సెస్ లిక్విడిటీ, ఎక్కువగా డబ్బులు ప్రజల దగ్గర ఉన్నప్పుడు బ్యాంకుల దగ్గర ఉంటే ఏమవుతుందంటే బ్యాంక్ దగ్గర ఉన్న డబ్బులు అనేది బ్యాంక్ సిస్టంలో డబ్బు ఉందంటే ఏంటి, ఇట్ విల్ సర్క్యులేట్ మోర్. సో ఎప్పుడైతే బ్యాంక్ నుంచి సర్క్యులేట్ అయిందో ఇన్ఫ్లేషన్ వచ్చేస్తుంది. సో దాన్ని కంట్రోల్ చేయడానికి ఇలాంటి పద్ధతులు ఉన్నాయి. అలాగే ఐసిఆర్ఆర్ ఎందుకు కావాలని తీసుకున్నారు అంటే ఎక్సెసివ్ లిక్విడిటీ, ఎక్కువ డబ్బులు ఉన్నాయంటే అంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీని, స్థిరత్వాన్ని కోల్పిస్తుంది. అంతే కదండి. నా దగ్గర రోజు 1,000 రూపాయలు అంటే ఓకే, నాకు సడన్గా 10,000 ఉందంటే ఏంటి, దానికి తగినట్టు నేను ఉందాతనము డబ్బులు అంతా వస్తున్నా లేదు. అదేవిధంగానే బ్యాంకులో ఎక్కువ డబ్బులు ఉన్నాయి, అది ప్రజల్లోకి వెళ్తుంది. ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఖర్చు ఎక్కువ అవుతుంది. ఖర్చు ఎక్కువైనప్పుడు మనం ఎక్కువగా ఖర్చు పెడుతున్నప్పుడు ఇన్ఫ్లేషన్ పెడుతుంది. అంటే మనకి టమాటో 200 అయినా పర్లా, 1,000 రూపాయలు అయినా పర్లా, నా దగ్గర డబ్బు ఉంది కదా అనుకుంటాం, అంతే కదా. అందరి చేతిలో డబ్బు ఉన్నట్టు ఇంకా రేట్లు జూమ్ అని రైజ్ అవుతారు. సో అందుకోసమే ఇలాంటివి కాకూడదు. కాబట్టి సరే, ఇప్పుడు మనకి డౌట్ ఏంటంటే సార్ మే నుంచి జూలై వరకు ఎందుకు సార్ లిక్విడిటీ పెరిగిందంటే ఈ 2,000 రూపీస్ బ్యాంక్ నోట్లు ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ దాన్ని రిటర్న్ చేయమనింది కాబట్టి అందరూ రిటర్న్ చేశారు. కాబట్టి ఎవరికి రిటర్న్ చేసినారు? బ్యాంకుల దగ్గర రిటర్న్ చేసినారు. సో ఇప్పుడు ఏంటి, బ్యాంకుల దగ్గర ఏంటంటే ఎక్కువగా డబ్బులు అయిపోయి ఆర్బీఐ ఏం చేసిందంటే దాన్ని తీసుకుంది. సార్ ఆర్బీఐ దగ్గర ఎక్కువ డబ్బులు అయితే ఏమవుతుందంటే, ఆర్బీఐ దగ్గర ఎప్పుడైనా ఎక్కువ డబ్బులు వచ్చాయంటే ఆర్బీఐ గవర్నమెంట్కి ఇస్తుంది అనమాట. సార్ గవర్నమెంట్కి ఇస్తే ఏం చేస్తారు సార్ అంటే గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు.
సో అదే చూడండి, ఆర్బీఐలో సర్ప్లస్ వస్తే ఏంటి, ట్రాన్స్ఫర్ టు ద గవర్నమెంట్. ఆర్బీఐలో నిల్వ ఉండేదానికన్నా కానీ ఎక్కువ డబ్బులు వచ్చిందంటే వాళ్ళు గవర్నమెంట్కి ఇస్తారు. గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఖర్చు పెడుతుంది, పెట్టుబడి పెడుతుంది, మీ పైనే పెట్టుబడి, ప్రజలపైనే పెట్టుబడి. సో అందువల్లనే మీరు బ్యాంకులో డబ్బు ఉంచితే మంచిదండి. ఎందుకంటే బ్యాంకుల డబ్బులు ఉంచితే ఆర్బీఐకి వెళ్తారు, ఆర్బీఐ ఉంచితే గవర్నమెంట్కి వెళ్తారు, గవర్నమెంట్ మళ్ళీ మన కోసమే ఖర్చు పెడుతుంది అనమాట. దిస్ ఈస్ అ ప్రాపర్ ఫార్మ్ ఆఫ్ లెండింగ్ అండ్ మనీ సర్క్యులేషన్. అదే ఐసిఆర్ఆర్. సో మీరు సిఆర్ఆర్ అర్థం చేసుకుంటేనే ఐసిఆర్ఆర్ అర్థం అవుతుంది, ఇంక్రిమెంటల్ కరెంట్ రిజర్వ్ రేషియో అర్థమవుతుంది. కానీ జనాలు ఏంటంటే సిఆర్ఆర్ చదవకుండా ఐసిఆర్ఆర్ చదువుతారు. అందువల్ల ఇది అర్థం కాదు, అది అర్థం కాదు. సో కైండ్లీ గైస్, యూ నీడ్ టు బీ కేర్ఫుల్. సో డే టు డే లైఫ్తో లింక్ చేసుకొని చదివితేనే అది ఎకనామిక్. దట్స్ ద బెస్ట్ అండ్ క్వాలిటేటివ్ వే ఆఫ్ లెర్నింగ్. సరే, ఇప్పుడు ఐసిఆర్ఆర్ని ఎందుకు డిస్కంటిన్యూ చేశారంటే ఈ ప్రస్తుతానికి ఏంటంటే కరెంట్లో ప్రస్తుతానికి డెఫిసిట్లో రన్ అవుతుంది మన బ్యాంక్స్. లిక్విడిటీ అనేది తగ్గిపోతూ వస్తుంది. ఆల్రెడీ మనకి పండుగలు వస్తున్నాయి, వినాయక చవితి వచ్చిందంటే వరుసగా పండుగలు, దసరా, అన్ని పండుగలు వస్తాయి. పండుగలు వచ్చినప్పుడు ప్రజల దగ్గర డబ్బులు ఉండాలి. ప్రజల దగ్గర డబ్బులు అంటే బ్యాంక్ దగ్గర డబ్బులు, బ్యాంక్ దగ్గర డబ్బులు అంటే ఆర్బీఐ ఇవ్వాలి, కరెక్టే కదా. సో ఇప్పుడు ఏంటి, ఆర్బీఐ దగ్గర ఇంతకుముందు డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు పండుగ రోజులు కాబట్టి, పండుగ డేస్ వస్తున్నాయి కాబట్టి ఈ టైట్ లిక్విడ్ పాలసీ నుంచి మార్చాలి కాబట్టి, అలాగే జిఎస్టీ అవుట్ఫ్లో పెరగాలి కాబట్టి ఏంటి, గవర్నమెంట్ అనేది ఆర్బీఐని సెల్లింగ్ ద డాలర్స్. సో అందుకోసం ఏంటి ఐసిఆర్ఆర్ని, ఇది ఎప్పుడు కూడా టెంపరీ మెషర్ అండి. టెంపరీ అంటే తాత్కాలికంగా తీసుకొచ్చారు, 2000 రూపాయల నోటు రిటర్న్ చేయమన్నారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఏంటి, మళ్ళీ రీఇంప్లిమెంటేషన్ అనేది చేస్తున్నారు. సో అంటే ఏంటి, ఇక చాలు ఐసిఆర్ఆర్ డిస్కంటిన్యూ చేస్తుంది. ఒకేసారి డబ్బులంతా కూడా సర్క్యులేట్ చేయాలి. ఇట్స్ అ ఫేజ్డ్ మేనర్. అది ఎలాగంటే 25% ఆఫ్ ఐసిఆర్ఆర్ అని సెప్టెంబర్ 9th అంతా కూడా ఫండ్స్ రిలీజ్ చేస్తున్నారు. అలాగే ఇంకో 25% సెప్టెంబర్ 23rd రిలీజ్ చేస్తున్నారు. ఇంకో 50% అని అక్టోబర్ 7th రిలీజ్ చేస్తున్నారు. ఇలా ఫేజ్డ్ మేనర్లో రిలీజ్ చేయడానికి ఎందుకంటే మనకి సెప్టెంబర్ అయిపోయి అక్టోబర్ రాగానే పండగల సీజన్ ధూమ్ధామ్ అవుతుంది. సో పండగల సీజన్స్ వచ్చినప్పుడు మనమంతా కూడా ఎక్కువ ఖర్చు పెట్టాలని చెప్పి గవర్నమెంటే మనకు డబ్బులు ఇస్తుంది. ఫ్రీగా అయితే ఇదండి, అందరు జనాలు డబ్బులే, బట్ సర్క్యులేషన్, మనీ సర్క్యులేషన్ అనేది ఇస్తారు. బ్యాంకర్ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళు తక్కువ రేట్లకు, తక్కువ ఇంట్రెస్ట్ రేట్స్కి ప్రజలకు ఇస్తారు. అప్పుడు పండగ రోజుల్లో డిస్కౌంట్ వస్తుంది, మనం కార్లు కొంటాం, బైకులు కొంటాం, ఫోన్లు కొంటాం, అన్నీ కొంటాం. ఇదే కన్జ్యూమరిజం అనమాట. సో దట్స్ ఇట్. సో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైందా ఐసిఆర్ఆర్ అంటే అర్థమైంది. తరువాత మోడీ అండ్ బిడెన్, యుఎస్ ప్రెసిడెంట్ అయిన బిడెన్ గారు, మోడీ గారు మీటింగ్ జరుగుతున్నారు. సో దీని గురించి నిన్న కూడా నేను కరెంట్ అఫైర్స్ సేమ్ చెప్పాను కానీ నిన్న వీడియోలో చూసుకోండి. ఒక సింపుల్ ఓవర్వ్యూ ఇస్తాను, వేటి మీద వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు. రెండు దేశాలు కూడా అంటే చాలా వరకు, ఫర్ ఎగ్జాంపుల్ కౌంటర్ టెర్రరిజం, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, మ్యాన్మార్, చాలా ప్రపంచ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, ఇంపార్టెంట్ గ్లోబల్ ఇష్యూస్ ఏమైనా వాటి గురించి వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు. ఇంకా కూడా ఎన్నో ప్లాన్స్ చేస్తున్నారు. ముఖ్యంగా డిఫెన్స్ అగ్రిమెంట్ పరంగా అంటే జనరల్ ఏరోస్పేస్, జీఈ అంటారు, జనరల్ ఎలక్ట్రానిక్స్ ఏరోస్పేస్ అనేది యూఎస్ చెందిన ఒక ఇంపార్టెంట్ కంపెనీ, జీఈ కంపెనీ అంటారు. జనరల్ చిన్న డౌట్ ఉంది, ఒకసారి చెక్ చేసుకొని, జీఈ కంపెనీ ఫుల్ ఫామ్. సో ఇది యూఎస్ చెందిన కంపెనీ. తర్వాత మన హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్, హెచ్ఈ. ఈ రెండు కూడా అంటే జెట్ ఇంజిన్స్ తయారీ చేయడానికి ఒక అగ్రిమెంట్ చేస్తున్నాం. దాన్ని ఫాస్ట్ ట్రాక్ చేస్తాం, త్వరగా మనం తయారీ చేస్తామని నిర్ణయించుకున్నాం. తర్వాత అటామిక్, సో చూడండి జనరల్ అటామిక్స్ ఇన్న 31 MQNB అనేవి పైలట్ చూడండి, రిమోట్లీ పైలటెడ్ అంటే ఏంటి, యూఏవీస్ లాంటివి, అవి మనం పర్చేస్ చేయడానికి అగ్రిమెంట్ చేసుకున్నాం. దాన్ని కూడా ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాం. తర్వాత సో మాస్టర్షిప్ రిపేర్ అగ్రిమెంట్ కూడా యుఎస్ నేవీతో చేసుకున్నాం, దాన్ని కూడా డీల్ సైన్ చేయనున్నారు. తర్వాత డిఫెన్స్ పార్ట్నర్షిప్లు అంటే ఇంకా మన రెండు దేశాలు కూడా మేజర్ డిఫెన్స్ పార్ట్నర్గా మారడానికి కావాల్సిన స్పేస్ అండ్ ఏఐ పట్ల కొలాబరేట్ అవ్వడానికి వాటి మీద ఏంటంటే మనం డిస్కషన్స్ అనేది చేస్తున్నాం. తర్వాత ఇండస్ ఎక్స్ అండ్ ఐసిటి, సో ఇవన్నీ కూడా అంటే ఇండస్ ఎక్స్ అనేది అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే జెట్ ఇంజిన్స్, ఆర్టిలరీ, ఇన్ఫాంట్రీ లాంటి వాటిని తయారు చేయడానికి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనమాట. తర్వాత ఐసిటి అంటే క్రిటికల్ ఎమర్జింగ్ టెక్నాలజీ, ప్రస్తుతం డెవలప్ అవుతున్న నూతనమైన టెక్నాలజీ పట్ల మన రెండు దేశాలు కొలాబరేట్ అవ్వాలనే దానికోసం సైన్ అనమాట. తర్వాత ఇండియా యుఎస్ స్పేస్ జాయింట్ వర్కింగ్ గ్రూప్ కానీ, తర్వాత ఇంకా మనకి నిసార్ అగ్రిమెంట్ మీద స్పేస్ కోఆపరేషన్ చేశారు, నిన్న చూసాము. ఇవన్నీ నిన్న ఆర్టికల్ అండి, సేమ్ రిపీట్ ఆర్టికల్, బట్ నో ప్రాబ్లం. ఈరోజు పెద్దగా హిందూలో ఏం లేదు, సో అందుకే నేనేం చేస్తున్నా అంటే ఇతర న్యూస్ పేపర్లో నుంచి వచ్చిన కొన్ని ప్రముఖమైన ఆర్టికల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఫిక్స్ అయినా. ఒక 5 ఆర్టికల్స్ సింపుల్గా క్విక్గా చెప్పేస్తాను, మీరు చూడొచ్చు అనమాట. సో ఇండియా యుఎస్ క్యాన్సర్ డైలాగ్ అంటే క్యాన్సర్ రీసెర్చ్ మీద, హెల్త్ మీద మన రెండు దేశాలు కూడా కొలాబరేట్ అవుతూ ఉన్నాయి. తర్వాత ఇన్వెస్ట్మెంట్ తీసుకుంటే $multi-billion ఇన్వెస్ట్మెంట్ అనేది రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ మీద యుఎస్ వాళ్ళు పెడుతున్నారు. సో ఇది ఒక ముఖ్యమైనది. తర్వాత ఏంటంటే ఇన్నోవేటివ్ హ్యాండ్ షేక్ ఇనిషియేటివ్ ఒకటి చెప్పాలనుకున్నానండి, అవి షో ఇది సెమీ కండక్టర్ సప్లై చేయబడిన రిప్ అండ్ రిప్లేస్. సో ఇది గుర్తుపెట్టుకుని 2015లో యుఎస్ అండ్ చైనా వాళ్ళు ఒక పార్ట్నర్షిప్ లాగా సైన్ చేసుకుంటూ రిప్ అండ్ రిప్లేస్ టైప్ ఆఫ్ అగ్రిమెంట్. ఈ రిప్ అండ్ రిప్లేస్ అనేది యుఎస్ కి చెందిన ఒక ఇనిషియేటివ్. ఇది ఒక రిప్ అండ్ రిప్లేస్ ప్రాజెక్ట్ అనమాట. ఏంటిది, ఇది ఒక ప్రాజెక్ట్, ఒక పైలట్ ప్రాజెక్ట్, యుఎస్ గవర్నమెంట్ లాంచ్ చేసిన ప్రాజెక్ట్. ఏంటి సార్ అంటే రిప్ అండ్ ఏంటి, రెస్ట్ ఇన్ పీస్ అంతే. అంటే ఏంటి, పాత ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు మార్చారు అంటే పాత పడిన ప్రోడక్ట్స్ కానీ, పాత పడిన వస్తువులు కానీ, దాంట్లో ఉన్న టెక్నాలజీ అనేది చాలా బ్యాక్వర్డ్ ఉంది.
సో ఇప్పుడు ఏంటంటే మనము కొత్త ఇన్నోవేటివ్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజికల్ ఇన్నోవేషన్ తీసుకొస్తున్నప్పుడు రిప్ అంటే ఏంటి, పాత పడిపోయినా చనిపోయినా అంటే ఆ లెక్క గుర్తుపెట్టుకోవాలి. సో ఈ వస్తువులు ఏవైతే ఉన్నాయో ఓల్డ్ టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని అటు పడేసి కొత్త టెక్నాలజీ ఏదైతే దాన్ని మార్చుకోండి. సో అలాంటి ఒక పైలట్ ప్రాజెక్ట్గా తీసుకొచ్చారు రిప్ అండ్ రిప్లేస్మెంట్. సో ఏంటిది, రిప్ అండ్ రిప్లేస్మెంట్ ప్రాజెక్ట్ అనమాట. ఇది ఎవరి ప్రాజెక్ట్, యూఎస్. అంటే పాత వస్తువుల్లో ఉంటున్న పాత టెక్నాలజీని పడేసి కొత్త టెక్నాలజీస్కి అప్గ్రేడ్ అవ్వడాన్ని రిప్ అండ్ రిప్లేస్మెంట్. ఇలాంటి ప్రాజెక్ట్స్ మీద టెలికామ్ ఎక్విప్మెంట్ ఇంకా ఇతర చైనీస్ కంపెనీల వాళ్ళతో కొలాబరేట్ చేసుకుని వీళ్ళు ఇలాంటి ఇనిషియేటివ్ తీసుకొచ్చారు. అలాంటి ఇనిషియేటివ్లో ఇండియా కూడా ప్లాన్ చేస్తున్నారనమాట రిగార్డింగ్ ద సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇంకా 5G అండ్ 6G పట్ల భారత్ 6G అలయన్స్ అనేది మనము చూసుకున్నాము. సో మొత్తానికి ఏంటంటే 5G అండ్ 6G పట్ల టెక్నాలజీస్ ఏవైతే ఉంటుందో భారత్ 6G అలయన్స్ ద్వారా మనం ఏంటంటే వీఆర్ ప్లానింగ్ ఫర్ పబ్లిక్ ప్రైవేట్ కొలాబరేషన్ ఫర్ ది 6G సర్వీసెస్ విత్ యూఎస్ఏ అనమాట. సో ఇవి యూఎస్ ఇండియా మధ్య డీల్. ఇంకా కూడా ఫైనలైజ్డ్ ఏదైనా అవుట్కమ్ వస్తే ఏవైనా కానీ ఇంపార్టెంట్ చేంజెస్ వస్తే అప్పుడు చూద్దాం. ఎందుకంటే ఒక 2 months బ్యాకే మన మోడీ గారు కూడా యూఎస్కి వెళ్ళారు. అప్పుడు అదే కరెంట్ అఫైర్స్ అదే కంటెంట్, ఇప్పుడు అదే కంటెంట్ అదే కరెంట్ అఫైర్స్. ఎందుకంటే నెల నెల కొత్త డీల్స్ అయితే సైన్ చేయలేరు కదా. ఎంత మనకు చదవాలనుకున్నా కానీ వాళ్ళు డీల్ సైన్ చేయలేదు. ఒకటే అప్పుడు మన మోడీ గారు పర్టికులర్గా అదే పర్పస్ మీద వెళ్ళారు, అక్కడ ఎక్కువ డీల్ సైన్ చేస్తారు. కానీ ఇక్కడ G20 కోసం వచ్చారు కాబట్టి ఇక్కడ ఎక్కువ డీల్ అలా సైన్ చేయరు, జనరల్ డీల్సే ఉంటాయి అన్నమాట. సరే, ఇప్పుడు మనము ఇంకో కరెంట్ అఫైర్స్లోకి వెళ్దాము. ఇగాయ్ షెమ్కు అనేది ఇక్కడ నుంచి ఏంటంటే ఇది హిందూ కాదండి. ఇవి జనరల్గా న్యూస్లో వచ్చిన కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ యూపీఎస్సీ రిలేటెడ్ ఉంటాయి కాబట్టి వాటిని ఈవెంట్ యూనిక్గా ఉంటాయి. సో ఇది కూడా మనము చూద్దామండి. చూడండి, ఇగాయ్ షెమ్కు సింపుల్గా చెప్తాను. ఒక డైనోసర్ వెరైటీ చెందిందే ఇగాయ్ షెమ్కు. సో ఇదేంటే ఇది టైటానోసోరియన్ డైనోసర్ అంటారు. ఏమంటారు, టైటానోసోరియన్ డైనోసర్ అంటారు. ఆ స్పీసీస్ చెందింది, కొత్త జీనస్ చెందింది. ఇది యుఎస్ఏలో మిడ్ వెస్టర్న్ యూనివర్సిటీలో వాళ్ళు కనుగొన్నారనమాట. సో ఈ టైటానోసోరియా అంటే ఏంటి, ఈ టైటానోసోరియా అనేది డైనోసర్లో ఒక గ్రూప్ అనమాట. ఇందులో పొడవైన నెక్ ఉంటుంది. దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ చెప్తాను. ఎక్కువగా ప్లాంట్ ఈటింగ్ డైనోసర్ ఈ కేటగిరీలో వస్తుంది. చాలా వరకు ఏంటంటే లార్జ్ బాడీ సైజ్, చూడడానికి చాలా 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 పెద్దగా హెర్బివోరస్గా ఉంటాయి, లాంగ్ నెక్స్ ఉంటాయి, వైడ్ స్టాండ్స్ ఉంటాయి. సో ఇది డిస్క్రిప్షన్ అనమాట. ఈ స్పీసీస్ అనేవి ఏంటంటే ఈ ప్రాంతంలో ఎక్కువగా చూడొచ్చు. అలాగే అంటే దీంతో పాటు ఈ పీరియడ్లో వచ్చేసి చాలా టెరెస్ట్రియల్ స్పీసీస్, డ్వార్ఫ్ అంటే చిన్న స్పీసీస్గా కూడా ఉన్నాయి. అలాగే ఈ మధ్య కాలంలో ఇవన్నీ కూడా అంటే కొంతకాలంతో ఏంటంటే ఇవి జెనెటికల్ చేంజెస్ ఇవన్నీ జరిగాయి. అది ఎందుకు జరిగిందో మనం చూద్దాం. సో ఇక్కడ తీసుకున్నా అంటే ఏ కాలంలో అంటే ఇవంతా కూడా అంటే క్రెటేషియస్ ఎపోచ్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి మీకు ఒక విషయం. ఇప్పుడు క్రెటేషియస్ ఎపోచ్ అంటే ఏంటి, సో ఇక్కడ మనకు తెలుసుకుందాం. సో ఇప్పుడు మీరు జియాలజికల్ టైమ్ స్కేల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ జియాలజికల్ టైమ్ స్కేల్ మీద మీకు ఐడియా ఉన్నది. జియోగ్రఫీలో ఫస్ట్ క్లాసెస్లోనే ఇనిషియల్ బేసిక్ స్టార్టింగ్స్లోనే మీకు ఈ పాయింట్స్ వస్తాయి. సో చాలా జాగ్రత్తగా చూసుకున్నామంటే ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే చూడండి, ఏ ఎపోచ్లో ఉన్నాం, హాలోసిన్. సో ప్లీస్టోసిన్ అండ్ హాలోసిన్లో మనం ఉన్నాం. మనం ఉండేది ఏంటి, హాలోసిన్. ప్రస్తుతం క్వాటర్నరీ పీరియడ్లో చూడండి, సెనోజోయిక్ ఎరా. ఏ ఎరాలో ఉన్నాం మనం, జెనోజోయిక్ ఎరాలో, క్వాటర్నరీ పీరియడ్లో, హాలోసిన్లో ఉన్నాం. మరి డైనోసార్లు ఎప్పుడు ఉన్నాయంటే ఇక్కడ చూడండి, మీసోజోయిక్ ఎరా. సో ఇక్కడ చూడండి, మీసోజోయిక్ ఎరా అంటే చూడండి సుమారుగా 50 మిలియన్ నుంచి కూడా 50 మిలియన్ నుంచి 250 మిలియన్ ఇయర్స్కి ముందున్న ఆ కాలాన్ని ఏమంటున్నామంటే మనము చూడండి మీసోజోయిక్ ఎరా అంటాం. ఏమన్నా, మీసోజోయిక్ ఎరా. ఆ మీసోజోయిక్ ఎరాలో ప్రత్యేకంగా ట్రయాసిక్, జురాసిక్ అండ్ క్రెటేషియస్. ఇప్పుడు వచ్చిన క్రెటేషియస్ తర్వాతనే ఇక్కడ ఏమొస్తుంది, టెర్షియరీ వస్తుంది. ఈ క్రెటేషియస్ నుంచి ఈ యొక్క మనకు మారుతున్న ఈ టెర్షియరీ కాలంలో అంటే సుమారుగా 66 బిలియన్ ఇయర్స్ అండి. 66 మిలియన్ ఇయర్స్ క్రితం. సో ప్రపంచంలో ఎక్స్టెన్షన్ ఆఫ్ స్పీసీస్ అయితే అంటే డైనోసర్స్ అంతరించిపోతాయి. ఎలాగంటే ఒక పెద్ద ఆస్ట్రాయిడ్ కామెట్ భూమిని వచ్చి తాకిందంటే 75% ఆఫ్ లివింగ్ అనిమల్స్ ఆన్ ద ఎర్త్, భూమి మీద ఉంటున్న 75% అన్ని జీవరాశులు చనిపోయాయి. దిస్ ఈస్ ద మాస్ ఎక్స్టెన్షన్ డ్యూరింగ్ దిస్ క్రెటేషియస్ పీరియడ్. ఈ క్రెటేషియస్ పీరియడ్కి చెందిందే ఈ యొక్క టైటానోసోరియస్ డైనోసార్ వెరైటీ. ఇక్కడ చూడొచ్చు ఈ డైనోసార్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో చూడండి ఇక్కడ తీసుకున్నా అంటే ఈ ట్రయాసిక్లోని అంటే ఫస్ట్ డైనోసార్స్ కనబడ్డాయి. తర్వాత జురాసిక్ టైంలో అంటే ఫ్లయింగ్ బర్డ్స్ అనేది ఫస్ట్ బర్డ్స్ అనేది కూడా వాళ్ళు డిపిక్ట్ అంటే డైనోసార్కి రెక్కలు కూడా వచ్చి ఎగరడం స్టార్ట్ చేసింది. తర్వాత క్రెటేషియస్లో ఏంటంటే మెల్లమెల్లగా ఏంటి డైనోసార్స్ అనేది క్రెటేషియస్ తర్వాత అంతరించిపోవడం స్టార్ట్ అయ్యి. సో ఇవన్నీ కూడా మనకి ఇమేజ్ బేస్డ్ లెర్నింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. అయితే మనకి సబ్జెక్ట్ అర్థమవుతుంది. సో ఇగాయ్ షెమ్కు అనేది కూడా ఆ యొక్క వెరైటీకి చెందిందే
ఇది ముఖ్యంగా ఆఫ్రో అరేబియా ప్రాంతాల్లో క్రెటేషియస్ పీరియడ్లో ఉందని చెప్తున్నారు. సో ఇప్పుడు క్రెటేషియస్ ఎపోచ్ అని నేను చెప్పేశాను కాబట్టి మళ్ళీ దాన్ని చెప్పాల్సిన అవసరం లేదు. మీజోజోయిక్ ఎరాలో ఉంది ఏజ్ ఆఫ్ డైనోసార్స్ అంటారు. గుర్తుపెట్టుకోండి, క్రెటేషియస్లోని మీజోజోయిక్ ఎరా ఏదైతే ఉంటుందో దాన్ని ఏజ్ ఆఫ్ డైనోసార్స్ అంటారు. వెరీ ఇంపార్టెంట్. ఏజ్ ఆఫ్ డైనోసార్స్ అని ఏ కాలం అంటారు అడగొచ్చు కదా. సో వెరీ క్రూషియల్ అనమాట. సో ముఖ్యంగా ఏంటి 66 మిలియన్ ఇయర్స్ ముందు 145 మిలియన్ ఇయర్స్ ఆ కాలం. ఎందుకంటే 66 మిలియన్ ఇయర్స్ ఆ టైంలో ఏంటంటే ఒక కామెంట్ వచ్చి పడిపోయి అంతా కూడా అంతరించిపోతుంది అనమాట. మాస్ ఎక్స్టెన్షన్ అంటారండి క్రెటేషియస్ పాలియోజిన్. సో ఈ క్రెటేషియస్ పాలియోజిన్ మాస్ ఎక్స్టెన్షన్ అంటారు. అది ఇప్పుడే జరిగింది. అది నేను చెప్పాను కదా, కామెంట్ ఏదో ఒకటి వచ్చి పడిపోయి అంతా కూడా 75% ఆఫ్ ఎర్త్ స్పీసీస్ అంతరించిపోయి. ఇదండి ఇగాయ్ షెమ్కు దానికి సంబంధించిన. ఎప్పుడు కూడా యూపీఎస్సీ ప్రిపరేషన్ అంటే ఆ టర్మ్ ఇంపార్టెంట్ కదా, ఆ టర్మ్కి రిలేటెడ్ కాన్సెప్ట్. ఈరోజు ఇంక్రిమెంటల్ సిఆర్ఆర్ వచ్చిందంటే సిఆర్ఆర్ ఇంపార్టెంట్, తర్వాత ఇంక్రిమెంటల్ సిఆర్ఆర్ ఇంపార్టెంట్, ఆర్బీఐ ఇంపార్టెంట్, దానికి రిలేటెడ్ ఇనిషియేటివ్ ఇంపార్టెంట్. ఎందుకు చేంజెస్ వచ్చింది ఇంపార్టెంట్. ఇది ఒక విషయాన్ని అలా వెనక్కి వెళ్ళి ఆ కాన్సెప్ట్ని బాగా ఆరాధిస్తే అప్పుడు యూపీఎస్సీలో ఇంపార్టెంట్ అనమాట. చాలా స్టూడెంట్స్ హోమ్ ప్రిపరేషన్ చేస్తుంటారు, సెల్ఫ్ ప్రిపరేషన్ చేస్తుంటారు, గైడెన్స్ లేకుండా ప్రిపేర్ చేస్తున్నారు. వాళ్ళందరికీ నా తరపు నుంచి సజెషన్ అంటే కైండ్లీ అండి మన వీడియోస్ని మీరు షేర్ చేస్తురండి, క్వాలిటీగా రీచ్ అవ్వని వాళ్ళకు కూడా ఒక విషయం తెలియదు. సో దట్స్ ఇట్. తర్వాత వెర్సిల్లా. సో చూడండి వ్యారిసెల్లా జోస్టర్ వైరస్ మనందరికీ పరిచయమైన వైరస్ అండి. సార్ నాకు ఎందుకు సార్ పరిచయం అవుతుంది సార్ వైరస్ అనుకోండి. ఎందుకంటే చిన్నప్పుడు చాలా మంది వినుంటారు చికెన్ పాక్స్. ఇలాంటి చికెన్ పాక్స్ లాంటి జబ్బులు కాజ్ చేసే ఒక వైరసే వెర్సెలా జోస్టర్ వైరస్ అనమాట. చైల్డ్హుడ్ చాలా వరకు చిన్నపిల్లల్లో చైల్డ్హుడ్లో బొబ్బలుగా వచ్చి అలా వాసిపోవడానికి దానికంతా కూడా ఈ చికెన్ పాక్స్ లాంటివి రావడానికి ఉంటున్న ఒక వైరస్ అనమాట. ఈ VZV వైరస్ అనమాట. ఇది ముఖ్యంగా కొన్ని వైరసెస్ అనేది అంటే జూటోనిక్ అంటారు, ఇలాంటివి కొన్ని ఉంటాయి. అంటే అనిమల్స్కి హ్యూమన్స్కి వచ్చేలా ఉంటుంది. కానీ ఈ వైరస్ ప్రత్యేకంగా ఎక్స్క్లూజివ్ టు హ్యూమన్ వైరస్. గుర్తుపెట్టుకోండి, ఎక్స్క్లూజివ్ హ్యూమన్ వైరస్ ఏదన్నా అడిగారంటే ఇది VZV వెర్సెలరా జోస్టర్ వైరస్. జోస్టర్ వైరస్ గుర్తుపెట్టండి, హ్యూమన్స్ మాత్రమే ప్రత్యేకంగా వస్తుంది, చాలా ఇన్ఫెక్షన్స్. అందుకనే చికెన్ పాక్స్ దగ్గరికి వెళ్ళకండి అంటారు. ఇన్ఫెక్షన్స్ పోయి తాకారంటే మీకు కూడా వచ్చేస్తుంది, అంత క్విక్గా స్ప్రెడ్ అవుతుంది అనమాట ఈ వైరస్. సో అందుకని ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్. ప్రైమరీ ఇన్ఫెక్షన్ అనేది చికెన్ పాక్స్ రావడానికి ఒక కారణంగా ఉంటుంది. ఇంకా కొన్ని ఫ్యాక్ట్స్ తీసుకుంటే హైలీ కంటాజియస్ అంటే త్వరగా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. అందుకే చిన్నపిల్లలు ఉన్నప్పుడు చికెన్ పాక్స్ స్మాల్ పాక్స్ అంటే వచ్చినప్పుడు దగ్గరికి వెళ్ళకండి అంటారు. చికెన్ పాక్స్ వస్తే వెళ్ళకండి అంటారు, ఎందుకంటే త్వరగా అది మీకు స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. సిమ్టమ్స్ విషయానికి వచ్చారంటే బొబ్బలు, ఇచ్చి, ఇవన్నీ కూడా మనందరికీ తెలిసిన విషయాలే. తర్వాత తీసుకుంటే ట్రాన్స్మిషన్ ఎలా ట్రాన్స్మిషన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అంటే కాంటాక్ట్ విత్ ఇన్ఫెక్టెడ్ పర్సన్, బ్రీతింగ్ ఏంటంటే రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ వల్ల, దగ్గడం వల్ల ఆ యొక్క డ్రాప్లెట్స్ వీటి ద్వారా ఏంటంటే మనకి స్ప్రెడ్ అవుతుందని చెప్తున్నారు. తర్వాత ఇంక్యుబేషన్ అంటే ఏంటి, ఎంతకాలం పడుతుంది. ఒకసారి మీరు ఆ వైరస్కి ఎక్స్పోజ్ అయితే మన బాడీలో అది డెవలప్ అవడానికి 10 to 21 days అవుతుంది. సార్ ఎలా సార్ అడ్డుకోవడం అంటే ప్రైమరీగా ఏ జబ్బు అయినా సరే అండి మంచిగా తినండి, ఫుల్ కడుపు నిండా తినండి. అందుకని ఏది పడితే తినకండి, మంచి క్వాలిటీ హెల్తీ ఫుడ్ని బాగా తినండి, మంచి డయట్ మెయింటైన్ చేయండి, వాక్ చేయండి, రన్నింగ్ చేయండి. దేనికన్నా సొల్యూషన్ అదే అండి. ఎందుకంటే చికెన్ పాక్స్ ఏదైనా కానీ చాలా వరకు మైల్డ్ డిసీజ్ అంటే భయంకరమైన కాదు. ఎందుకంటే అందరికీ చాలా మందికి ఆ చైల్డ్హుడ్లో ఫేస్ చేస్తుంటారు. ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు ప్రాపర్ హైజీన్ లేకపోవడం, హెల్త్ కాన్షియస్ లేకపోవడం, ఇమ్యూనిటీ లేకపోవడం. ముఖ్యంగా అంటే ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అయినప్పుడు ఇది ఎక్కువగా వస్తుంది. ముఖ్యంగా పిల్లలకు ప్రెగ్నెన్సీ ఈ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ టైంలోనే ఇది అంటే సీరియస్గా ఉంటుంది. మిగతా టైంలో పెద్దలకంతా కూడా అంత ఎఫెక్టివ్ కాదు. దట్స్ వన్ థింగ్. సో ఇది యొక్క సో కాల్డ్ వెర్సెల్లా జోస్టర్ వైరస్ చికెన్ పాక్స్ కాజ్ చేసే వైరస్ గురించి. సో నెక్స్ట్ మినియరా డిసీజ్. మినియరా డిసీజ్ అంటే ఏంటంటే చెవులో నీళ్లు చేరిపోవడం. సింపుల్, ఒకే వర్డ్లో చెప్తా. మినియరా డిసీజ్ అంటే ఏంటి, చెవులో వాటర్ చేరడం. అంటే లిక్విడ్ అనేది ఇయర్లో ఫామ్ అవడం వల్ల ఎక్కువగా వస్తుంది. 40 నుంచి 60 ఏళ్ళ వయసు ఉన్న వారికి ఈ జబ్బు వస్తుంది. సో ఇది ఎక్కువగా ఏంటి మినియరా అనేది అంటే ఎఫెక్ట్స్ ద ఇయర్, చెవులో వచ్చే ఒక డిసీజే ఈ మినియరా. సో ఇక్కడ ఈ ఇమేజ్లో మీకు చూపించుంటారు. సో ఇక్కడ చూడండి, ఇన్నర్ ఇయర్లో ఈ పార్ట్లో ఏంటంటే లిక్విడ్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూపించుంటారు. సో ఇక్కడ ఈ లిక్విడ్ అనేది ఏంటి, సో ఇవన్నీ కూడా మనం మెడిసిన్ చదవట్లా, సో అందువల్ల అంత డీటెయిల్ అవసరం లేదు, మనకి జస్ట్ తెలుసుకోవాలి. సో ఇయర్ లోపల ఇక్కడ లిక్విడ్ అనేది ఫామ్ అయిపోయిందంటే అలాంటప్పుడు ఏంటంటే దాన్నే మినియరా డిసీజ్ అంటారు. సో ఇది క్యాన్ కాజ్ డిజీనెస్. తర్వాత వెర్టిగో. ఇప్పుడు మనకి వెర్టిగో అంటే ఏంటో తెలియాలి. వెర్టిగో అంటే ఏం చేస్తున్నారు సార్ అండి, తల తిరుగుతుంది అంటారు కదా, దాన్నే వెర్టిగో. అంటే ఎప్పుడైనా కానీ వెర్టిగో ఇక నుంచి సార్ ఇక చాలా మందికి డౌట్ వస్తుంది. మన తెలుగులో అయితే సార్ తల తిరుగుతుంది సార్, నాకు ఏదో అయిపోతుంది సార్ అంటారు. ఇక నుంచి స్కూల్ స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్ ఎవరన్నా అడిగినా కానీ తల తిరుగుతున్నాను కానీ ఇంగ్లీష్లో ఏంటి సార్ హెడ్ రొటేటింగ్ అంట. కొంతమంది కాలేజ్ డేస్లో ఎంత స్కూల్ డేస్లో చాలా ఫన్ చేస్తుంది. సో ఇక నుంచి ఏమనాలా, వెర్టిగో. సో పేరు గుర్తుపెట్టుకోండి, బాగుంది లేదా. వెర్టిగో అంటే ఏంటి, సార్ నాకు తల తిరుగుతున్నట్టుంది సార్, నా చుట్టూ ప్రపంచం అంతా తిరుగుతున్నట్టుంది సార్, అబ్బా
దాన్నే వెర్టిగో అంటారు. లేదంటే మనం రింగా వస్తారంటే గిరగిర తిరిగేసి టక్కన ఆగామంటే మనం ఆగుంటాం, ప్రపంచం అంతా తిరుగుతాడు, ఓ అని తిరుగుతాడు, అంతా కదులుతాడు. ఆ ఫీలింగ్ని ఏమంటాం? వెర్టిగో. పదాలు అద్భుతం అండి, కానీ మనం తెలుసుకోవాలి, లెర్న్ చేసుకోవాలి, సబ్జెక్ట్ అనేది ఇంటరాక్టివ్గా తీసుకోవాలి. సో తర్వాత తీసుకోండి, ఈ డిజీజ్ అనేది ఏంటంటే చాలా వరకు అంటే ఫ్లూయిడ్ అక్యుములేటెడ్ ఇన్నర్ ఇయర్, చెవి లోపల ఫ్లూయిడ్ అక్యుములేట్ అవడం వల్ల వస్తుంది. అలాగే ఏంటంటే డిస్టర్బ్స్ నార్మల్ ట్రాన్స్మిషన్. సో అన్నిసార్లు అంటే కొన్నిసార్లు నార్మల్ సిగ్నల్ ట్రాన్స్మిషన్ ఇబ్బంది పడుతుంది. సో ఇయరింగ్ అనేది వస్తుంది, బ్రెయిన్ని కూడా ఇది ఇంపాక్ట్ అవుతుందని చెప్తున్నారు. అందుకనే ఈ సిమ్టమ్స్ ఎలా ఉంటుందంటే మోస్ట్లీ ఏంటంటే డిస్ట్రెస్ సిమ్టమ్స్, చాలా దారుణంగా డిస్ట్రెస్గా ఉంటుంది. వెర్టిగో అంటే ఏంటి? మోస్ట్ ఇంకాపసిటెడ్ సిమ్టమ్ కాసింగ్ ద సివియర్ స్పిన్నింగ్ సెన్సేషన్. సివియర్ స్పిన్నింగ్, ఒళ్ళు తిరుగుతున్నట్టు ఉంటుంది. సో అదే. సో నాషియా, వామిటింగ్ అండ్ స్వెటింగ్ ఇలాంటివి జరుగుతుందన్నమాట. తర్వాత టినిటస్ అంటే ఏంటంటే చాలా వరకు ఏంటంటే పేషెంట్స్ అంటే చెవులో గంట కొట్టినట్టు ఉంది సార్ అంటారా, అదేనండి. సో టినిటస్ అంటే ఏంటి? చెవులో గంట కొట్టినట్టు ఉందంటే దాన్ని టినిటస్ అంటారు. సో ఇవన్నీ కూడా ఉంటుంది. తర్వాత హియరింగ్ ఇష్యూస్, చెవులో ఇవన్నీ కూడా హియరింగ్ ఇష్యూస్ ఉంటుంది. చాలా వరకు ఏంటంటే డైలీ యాక్టివిటీస్ అన్నింటిలో కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది. ఎక్కువగా ఏంటంటే 40 నుంచి 60 ఇయర్స్ ఏజ్లో ఉంటుంది. కొన్నిసార్లు అంటే ఇది ఎలా టేక్ కేర్ చేసుకుంటూ తెలిసామంటే వినికిడి లేకుండా పోతుంది. సో దీనికి ట్రీట్మెంట్ ఏంటంటే ఖచ్చితంగా క్యూర్ అనేది లేదు. ఇలాంటి డిసీజ్కి చాలా వరకు లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే మెడికల్ ట్రీట్మెంట్స్ కానీ ముందుగానే హెల్త్ జాగ్రత్తగా చూసుకున్నప్పుడు ఇలాంటివన్నీ ఇంపాక్ట్ కాకుండా మనం చూసుకోవచ్చు. క్వాలిటీ లైఫ్ ఎప్పుడు కూడా ఏంటంటే మన ఆరోగ్యం బాగుంటుంది, మనం బెటర్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ అనేది మనం నేర్చుకుంటేనే మన లైఫ్ బాగుంటుందండి. సో అదే చెప్తున్నాను అనమాట. సో ఇది చాలండి. తర్వాత నేషనల్ ఫస్ట్ ట్రాన్సిట్ కార్డ్, మన ఇండియా మొత్తం తిరగడానికి ఒక క్రెడిట్ కార్డ్ ఇస్తున్నారు. దాన్ని పెట్టుకొని మీరు ట్రావెల్లోను, క్రెడిట్ కార్డ్స్, పేమెంట్స్లోను అన్నింటిలోనూ చేసుకునే విధంగా ఒక కార్డ్ ఇస్తున్నారు. దాన్ని నేషనల్ ఫస్ట్ ట్రాన్సిట్ కార్డ్ అనమాట, అంటే ప్రయాణం కోసం. ఎస్బీఐ వచ్చేసి ఈ యొక్క కార్డ్ రిలీజ్ చేసినారు, నేషనల్ ఫస్ట్ ట్రాన్సిట్ కార్డ్. ఎవరితో అంటే ప్రీపెయిడ్ రూపే కార్డ్తో కొలాబరేట్. ఎందుకు? ముఖ్యంగా మన ఇండియాలో ఎక్కడన్నా ట్రావెల్ చేయడానికి. అంటే ఏంటి? మెట్రో స్టేషన్లు కానీ, బస్సులు కానీ, వాటర్ ఫెరీ కానీ, పార్కింగ్ కానీ, ఎక్కడైనా కానీ మనం పేమెంట్ చేయడానికి ఒక కార్డ్ అనేది ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. దట్ ఈస్ వాట్. ముఖ్యంగా ఏంటంటే సీమ్లెస్ కమ్యూటింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ ద కన్స్యూమర్స్. కమ్యూటింగ్ అంటే ఏంటి? ఎవరైతే ప్రయాణికులు ప్రయాణిస్తున్నారో డిజిటల్ ఫ్రీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఎక్కడైతే ఆన్లైన్ పేమెంట్స్ ఇవన్నీ చేయాల్సి ఉంటుందో అక్కడ మనం ఈజీగా పేమెంట్ చేసుకోవడానికి ఇలాంటి ఒక కార్డ్ అనేది ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. ఇది రూపే మరియు ఎన్సిఎం అంటే నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్గా చెప్తారు. నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ టెక్నాలజీని ఉపయోగించుకొని రూపే కార్డ్తో పాటు ఇలాంటిది ఒకటి ఇండక్ట్ చేస్తున్నారు అనమాట. సో ఇక నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ ఎన్సిఎంసి అనేది ఏంటి? సో వాటి ద్వారా ఇంట్రడ్యూస్ చేసిన ఈ యొక్క ట్రాన్సిట్ కార్డ్ ఏంటి మొట్టమొదటిసారి అని తెలుసుకుందామంటే ఎన్సిఎంసి అనేది యాక్చువల్గా అంటే మన మినిస్ట్రీ ఆఫ్, చాలా మంది అంటే ఈ మొబిలిటీ కార్డ్ అనేది రోడ్డు, రైల్వే వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేస్తాను. కానీ ట్విస్ట్ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ ఎవరైతే ఉన్నారో వారు క్యాష్లెస్ ట్రావెల్. ఎందుకంటే అర్బన్ అఫైర్స్ అన్నప్పుడు ఎక్కువగా చూడండి, మనం పల్లె వెలుగు బస్సులో పోయి కార్డు చూపించి పే చేయలేం కదండి. సో ఎక్కడ పే చేస్తాము? సిటీలో మెట్రో బస్సులు అక్కడే కదండి. సో అంటే ఏంటి? ఇక్కడ మెట్రో బస్సులు, మెట్రో ట్రైన్స్ కానీ వీటిలో ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఏంటి, మనం జస్ట్ ఆ కార్డు ఉంటే చాలు, అక్కడ స్కాన్ చేసి వెళ్ళిపోవచ్చు అనమాట. అలాంటి ఒక ఫెసిలిటీ అండ్ ప్రమోటింగ్ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్, యూనిఫైడ్ పేమెంట్స్. ఎక్కువ కస్టమర్స్ అంతా కూడా సిటీసే కదా, అందుకనే హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. మళ్ళీ హౌసింగ్ ఎందుకు కూర్చొని ఆలోచించుకోను, రెండు కలిపి ఒక మినిస్ట్రీ ఉంది. అర్బన్ అఫైర్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో సిటీస్లోనే కదా మనం ఇలాంటి కార్డ్స్ ఎక్కువ వాడతాం. ఇప్పుడు మెట్రోస్, హైదరాబాద్ మెట్రోలో ఉన్నట్టు హైదరాబాద్ మెట్రోనే కదా క్యాష్లెస్ పేమెంట్స్, కార్డ్స్ అన్ని చెల్లుతాం. అదే విధంగానే సిటీ బస్సెస్, వీటిలో ప్రముఖమైన స్థానాలు, సిటీ పార్క్స్, అక్కడ మనం క్యాష్లెస్ ట్రాన్సాక్షన్, ట్రావెలర్స్ వీళ్ళందరికీ బెనిఫిట్ అయ్యే విధంగా ఇలాంటి ఇనిషియేటివ్ తీసుకొచ్చారు అనమాట. మొత్తానికి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఇనిషియేటివ్తో కొలాబరేట్ ఎన్సిఎంసి అనేది ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. తర్వాత ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్, అంటే దీంట్లో ఏంటంటే ఫేర్ కలెక్షన్ అనేది ఆటోమేటిక్ అయిపోతుంది. మనం ఈజీగా ఆ కార్డులో ఎంత మనీ అయితే ఉంటుందో రీఛార్జ్ చేసుకోవచ్చు, దాన్ని బట్టి ఆ టక్కన్ పేమెంట్ అనేది అయిపోతుంది. సో రూపే కార్డ్ విషయానికి మనం తెలుసుకున్నాం. రూపే కార్డ్ అనేది మన ఇండియన్ గవర్నమెంట్ ఇంట్రొడ్యూస్ చేసిన ఒక డొమెస్టిక్ కార్డ్ అనమాట. ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో వారు లాంచ్ చేసిందే రూపే కార్డ్. ముఖ్యంగా ఏంటంటే సో ముఖ్యంగా క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్, ప్రీపెయిడ్ కార్డ్స్, ఎలక్ట్రానిక్ పేమెంట్స్, ఇలా డిఫరెంట్ పేమెంట్ ప్లాట్ఫామ్స్ అనేది ఈ రూపే కార్డ్ ద్వారా అనేది ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. ముఖ్యంగా రూపే కార్డ్స్ ఎందుకంటే మనకి తక్కువ ప్రైస్లో ఉండడానికి, అఫోర్డబుల్కి, ఎలక్ట్రానిక్ పేమెంట్స్ అన్నిటికీ ఉండడానికి, ఫీజిబిలిటీకి తీసుకొస్తున్నారు అనమాట. సో నెక్స్ట్ ఆర్టికల్ ఏంటంటే ట్రెషరీ బిల్స్ అండి, టీ బిల్స్ అంటారు. సో సింపుల్ థింగ్ అండి, ట్రెషరీ బిల్స్ అంటే ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఇన్స్టెంట్ తెలుసుకోండి. సో ఇక్కడ ట్రెషరీ బిల్స్ అనేది షార్ట్ టర్మ్ నీడ్స్ కోసం మనం తీసుకునే ఒక మనీ అనమాట. సో అంటే షార్ట్ టర్మ్ అప్పులు, తక్కువ కాలంలో చేసిన అప్పులు. సో ఇందులో ఏంటంటే ఒక డిఫరెంట్ వే ఆఫ్ కలెక్షన్. ఇక్కడ ఏంటంటే సో ఇక్కడ చాలా చదువు తెలుసుకుందాము. సో ఫస్ట్ నేను ఒక ఓవర్ ఇస్తాను. ఇది ఏంటంటే 1 year లోగా. సో టీ బిల్స్ అంటే ఏంటి? ట్రెషరీ బిల్స్. ట్రెషరీ బిల్స్ అనేది అంటే మెయిన్లీ ఏంటంటే 1 year లోగా, అంటే అప్పులు అనేటప్పుడు ఏంటి, డెప్ట్ అనేది లాంగ్ టర్మ్ డెప్ట్స్ ఉంటాయి. 10 సంవత్సరాలు కానీ, 20 సంవత్సరాలు కానీ, 5 సంవత్సరాలు అలా తీసుకుంటూ ఉంటాము బ్యాంకులో ఉంటూ.
అలా కాకుండా ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంక్ అనేది తక్కువ కాలానికి అంటే 1 ఇయర్కి డెప్ట్ తీసుకుంది అప్పు తీసుకుంటుంది అనుకోండి. ఆ 1 ఇయర్ లోగా తీసుకున్న అప్పునే మనం ట్రెషరీ బిల్స్ అంటాం. అందులో కూడా కేటగరైజ్ చేస్తున్నారు డిఫరెంట్ సెక్టార్లో. సో అది ఏంటంటే ఇక్కడ చూడండి, ట్రెషరీ బిల్స్ అనేది అంటే ఇక్కడ చూడొచ్చు మీరు 91 రోజులకు ఒక బిల్ ఉంటుంది, 182 రోజులకు ఉంటుంది, తర్వాత ఏంటంటే 300 అంటే ఏంటంటే 3 నెలలకి 6 నెలలకి, తర్వాత మీకు సంవత్సరానికి 12 నెలలకు, అలా గుర్తుపెట్టుకుంటే ఈజీ. సో ఇక్కడ ఏంటి 364 డేస్కిను 182 డేస్కి 391 డేస్కి మనం ట్రెషరీ బిల్స్ అనేది ఇంట్రొడ్యూస్ చేస్తాం అనమాట. ముఖ్యంగా తీసుకున్నారు అంటే ట్రెషరీ బిల్స్లోనే మనం తెలుసుకోవాలి. ట్రెషరీ బిల్ అంటే ఏంటంటే చూడండి, మెచ్యూరిటీ అప్ టు 1 ఇయర్. 1 ఇయర్ కంటే అప్ టు అంటే 1 ఇయర్ కంటే తక్కువే ఉంటుంది. 1 ఇయర్ కంటే తక్కువ మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది అని ట్రెషరీ బిల్స్ అంటాం. మరి ట్రెషరీ నోట్ అన్నారు అనుకోండి, 1 ఇయర్ నుంచి 10 ఇయర్ దాకా మెచ్యూరిటీ లెవెల్ ఉంటుంటే దాన్ని ట్రెషరీ నోట్ అంటాం. మరి ట్రెషరీ బాండ్ అంటే ఏంటంటే ముఖ్యంగా 10 ఇయర్స్ కంటే కూడా ఎక్కువ కాలానికి తీసుకునేదాన్ని ట్రెషరీ బాండ్ అంటాం. సో రీసెంట్గా ఏంటంటే ట్రెషరీ బిల్స్ అనేది న్యూస్లో ఉంటాయి. సో దాని గురించి తెలుసుకుందాం. ట్రెషరీ బిల్స్ అనేది షార్ట్ టర్మ్ డెప్ట్ ఇన్స్ట్రుమెంట్స్. షార్ట్ టర్మ్లో డబ్బులు ఇస్తున్నప్పుడు అది ఎలా చేస్తామంటే ఇక్కడ కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. సో ఇదేంటే ట్రెడిషనల్ బాండ్స్, ట్రెడిషనల్ బిల్ పేమెంట్ లాగా ఇది 0 కూపన్ సెక్యూరిటీస్. అంటే నువ్వు ఎలాంటి ట్యాక్స్ ఎలాంటి ఇంట్రెస్ట్ పే చేస్తున్నావు. ఇది ఏంటి సార్ అంటే డు నాట్ పే రెగ్యులర్ ఇంట్రెస్ట్. నార్మల్గా మీరు వడ్డీ కడుతున్నారు, 100 రూపాయలు తీసుకుంటే 10 రూపాయలు వడ్డీ అన్నట్టు మనం కట్టమండి. ఇవంతా కూడా ఫేస్ వాల్యూకి డిస్కౌంట్. ఇది ఎలా చెప్తాను అంటే ఒకసారి నేను ఓవర్వ్యూ ఇస్తాను, తర్వాత వెళ్దామండి. సో ఇప్పుడు నేను 1000 రూపాయలకి ట్రెషరీ రాయట్లేదు. సో ఇప్పుడు ఏంటి నేను 1000 రూపాయలకి రాస్తాను. సో 1000 రూపాయలకి నేను ఏంటంటే ట్రెషరీ బిల్ తీసుకున్నాను అనుకోండి. సో ఇప్పుడు నార్మల్ ట్రెషరీ బిల్ కంటే కూడా ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ డెప్ట్ అంటే నార్మల్గా ఏదంటే ఏదో ఒక అప్పు చేస్తున్నాను, డెప్ట్ చేస్తున్నాను అనుకోండి. సో ఇప్పుడు సో నార్మల్ డెప్ట్ చేస్తున్నాను అనుకోండి. సో దీనికి నేను ఎంత 10% వడ్డీ కట్టాలి. 10% వడ్డీ కట్టాలంటే నేను ఒక 1 ఇయర్కి అనుకోండి. సో 1 ఇయర్ కంటే నేను ఎంత కట్టాలి? 10% అంటే ఏంటి? 1 ఇయర్కి 10% అంటే సో ఇక్కడ నుంచి 100 ఎగేసి నేను ఎంత కట్టాలి? 1100. అవునా, 1100 కడతాను. ఇది ఒక నార్మల్ వ్యారీ అవుతుంది. అదే ట్రెషరీ బిల్లో ఏంటంటే డిస్కౌంటెడ్ ప్రైస్ ఆఫ్ ది ఫేస్ వాల్యూ. అంటే నేను 1000 రూపాయలు తీసుకున్నాను అనుకోండి, నాకు ఆ బ్యాంకర్ ఎవరైతే నేను బ్యాంకులో ట్రెషరీ బిల్ తీసుకున్నా అంటే వాళ్ళు ఎంత ఇస్తారు? ఫేస్ వాల్యూలో డిస్కౌంట్ వాల్యూ అంటే ఎంత ఇస్తారు? నాకు 900 రూపీస్, 900 ఇస్తారు. అంటే ఏంటి? సో ఇప్పుడు నేను తీసుకునేది 1000, నా చేతికి ఇచ్చేది ఎంత? 900. అంటే డిస్కౌంటెడ్ ప్రైస్కే వాళ్ళు ఇస్తారనమాట ఫేస్ వాల్యూ. మరి తిరిగి 1 ఇయర్ తర్వాత నేను కట్టేటప్పుడు ఎంత కడతాను? 1000 రూపాయలు. ఎంత కడతాను? 1000 రూపీస్. అంటే ఫేస్ వాల్యూ ఎంత తీసుకున్నానో అంతే ఫేస్ వాల్యూ నేను కడుతాను. కానీ నాకు ఇచ్చేటప్పుడు మనీ ఏంటంటే డిస్కౌంటెడ్ ప్రైస్కే వాళ్ళు మనీ ఇస్తారు. సో ఫైనల్గా ఏంటంటే ఇక్కడ 1000 రూపీస్ అనేది వాళ్ళు మనం తిరిగి కట్టాలన్నమాట. అంటే టోటల్ ఫేస్ వాల్యూ మనం పే చేస్తాం. అంటే ఇది యూనిక్ టైప్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేమెంట్ అనేది మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు ట్రెషరీ బిల్ మీద ఏదైనా కన్ఫ్యూజన్ ఉందంటే ఈ ఎగ్జాంపుల్తో మీకు స్వాహా. సో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ చూడండి, దే ఫాల్ అండర్ ద కేటగిరీ ఆఫ్ మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్. మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఏంటి? తాత్కాలికమైన అవసరాలను తీర్చుకునే విధంగా జరిగేదే మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ అందులో ఒకటి. సో ఇదేంటి 91, 182 and 364 ఆల్రెడీ చెప్పిన విషయమే. సో ఇక్కడ అన్లైక్ ట్రెడిషనల్ బాండ్స్ ఇప్పుడు చెప్పా కదా, ట్రెడిషనల్ బాండ్స్ లాగా ఇదేంటి 0 కూపన్ సెక్యూరిటీస్ అంటారు. ఎందుకంటే ఇది డు నాట్ పే మీద రెగ్యులర్ ఇంట్రెస్ట్, నార్మల్ వడ్డీ లాగా కట్టరు. ఎలా కడతారు? డిస్కౌంట్ ఆఫ్ ది ఫేస్ వాల్యూ. అదే చెప్పా కదా ఎగ్జాంపుల్, 1000 రూపాయలకి 900 ఇస్తారు. రిడీమ్ ద ఫుల్ ఫేస్ వాల్యూ అపాన్ ద మెచ్యూరిటీ. అంటే 1 ఇయర్ తర్వాత ఏంటి ఫుల్ వాల్యూ ఏదైతే ఉంటుందో దాన్ని మనం తిరిగి కడతాం అనమాట. సో అలాగే ఇష్యూవెన్స్. సో ఇక్కడ ట్రెషరీ బిల్స్ అనేది ఎప్పుడు ఇండియాలో మొట్టమొదటిసారి ఇంట్రొడ్యూస్ చేసింది 1917లో ఆర్బీఐ. సో అప్పట్లో స్టార్టింగ్ స్టేజ్లో ఇష్యూ చేశారు. తర్వాత ఏంటంటే ఆర్బీఐ వచ్చేసి ఇలాంటి ట్రెషరీ బిల్స్ అనేది రెగ్యులర్గా ఇస్తూ ఉంటుంది. బేస్డ్ ఆన్ ద ఆప్షన్ పద్ధతిలో వీళ్ళంతా కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ టీ బిల్స్ అనేది ఎవరెవరు పర్చేస్ చేసుకోవచ్చు అంటే ఇండివిజువల్స్, ట్రస్ట్స్, ఇన్స్టిట్యూషన్స్, బ్యాంక్స్, ఎవరైనా కానీ ఫైనాన్షియల్ ఎవరైనా కానీ తీసుకోవచ్చు. ఆర్బీఐ అనేది ఒక ఆప్షన్ పద్ధతిలాగా వీళ్ళు ఇస్తూ ఉంటారు అనమాట. సో ముఖ్యంగా ఏంటంటే టీ బిల్స్ అనేది రెపో ట్రాన్సాక్షన్, ఈ మనీ సర్క్యులేషన్ వీటిని మేనేజ్ చేయడానికి, అలాగే స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో. ఫర్ ఎగ్జాంపుల్ అంటే బ్యాంక్స్ కెన్ ఆల్సో హోల్డ్ టీ బిల్స్ టు ఫుల్ఫిల్ దేర్ ఎస్ఎల్ఆర్ రిక్వైర్మెంట్. స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అనేది ఇప్పుడు కొంత అమౌంట్ అనేది బ్యాంకులు వాళ్ళ దగ్గర చూడండి, కరెంట్ రిజర్వ్ రేషియో అనేది బ్యాంకులు ఆర్బీఐ దగ్గర మెయింటైన్ చేసేది. బ్యాంకులు వాళ్ళ దగ్గర కొద్దిగా లిక్విడిటీ మెయింటైన్ చేయాలి డే టు డే ట్రాన్సాక్షన్ వాటి కోసం. సో ఆ రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేయడం కోసం గవర్నమెంట్ దానికి కూడా నామ్స్ ఇచ్చి ఉంటుంది. దాన్ని ఫుల్ఫిల్ చేయడం కోసం ఏంటంటే ఈ టీ బిల్స్ అనేది వాళ్ళు యూజ్ చేసుకుంటారు అనమాట. సో గవర్నమెంట్ అప్రూవ్డ్ సెక్యూరిటీస్ వాటన్నిటిలో కూడా ఏంటంటే వీటిని మనం ఉంచుకోవచ్చు. తర్వాత ప్రైజింగ్. టీ బిల్స్ అనేది ఏంటి డిస్కౌంటెడ్ ప్రైస్. అదే ఎగ్జాంపుల్ అండి, వీళ్ళు 100 రూపాయలు అంటే 100 రూపీస్కి ఏంటంటే అవైలబుల్ పర్చేస్ ఎంత 95 రూపీస్ పర్చేస్ చేయాలి. కట్టేటప్పుడు ఎంత
₹100 కట్ చేయాలి, పే చేయాలి అంతేనండి. సో నేను ఏదైతే ఎగ్జాంపుల్ చెప్పానో సేమ్ టు సేమ్. సో మొత్తానికి అయితే మన కంటెంట్ అయితే అయిపోయింది. సో దిస్ ఇస్ ఇట్ అండి. సో మొత్తానికి సో వీ హ్యాడ్ కవర్డ్ అప్ దిస్ టాపిక్స్. సో రోజు కూడా ఏంటంటే నేను కరెంట్ అఫైర్స్ అనేది అంటే హిందూలో కానీ ఒక 10 ఆర్టికల్స్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ లేవు అంటే ఖచ్చితంగా ఏంటంటే నేను ఇంకో ఏదైనా కానీ న్యూస్ పేపర్లో ఉన్న కూడా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను మీకు అందిస్తాను అనమాట. కానీ ఈ పీడిఎఫ్ మీకు కావాలనుకున్నారు అంటే తప్పకుండా మన ఛానల్ ఏదైతే ఉందో దాన్ని ఫాలో అవుతారండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఇంకా మరిన్ని క్వాలిటేటివ్ కంటెంట్ అనేది అంటే మనము రెగ్యులర్గా అనేది అందిస్తూ ఉంటాము. సో కైండ్లీ కీప్ ఫాలోయింగ్. దిస్ ఇస్ మీ SPR సైనింగ్ ఆఫ్. హ్యావ్ అన్ నెక్స్ట్ డే. సో కైండ్లీ గైస్, సో ఒక కంటెంట్ అనేది మేక్ చేయాలి, మీకు దాన్ని తీసుకురావాలి, ఎఫర్ట్ పెట్టాలంటే చాలా ప్రాసెస్ ఉంటుందండి. సో ఇంత ప్రాసెస్ కూడా ఒక క్వాలిటేటివ్ లెర్నింగ్ స్టూడెంట్స్కి అందించడం కోసం మనం ఎఫర్ట్ అనేది పెడుతూ ఉన్నాం. సో మీ దగ్గర నుంచి మనం కోరుకునేది ఒక చిన్న విషయం అండి. సో కైండ్లీ బీ పార్టిసిపేటివ్. సో వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, రెగ్యులర్గా ఫాలో అవుతారండి. సార్ రెగ్యులర్గా హిందూ అనాలిసిస్ ఇక్కడ రావట్లేదు, నా ఛానల్లో ఫాలో అవుతున్నా అంటే మీకు చెప్పేది ఒకటేనండి. కార్తికేయ ఐఏఎస్ అకాడమీతో మీకు ప్రస్తుతానికి టైప్లో ఉన్నాను. సో నేను ఎక్కడ టైప్ ఉన్నాను నా ఛానల్లో మీకు చెప్తూనే ఉంటాను. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళకు ఏంటంటే మనం అక్కడ మీరు ఫాలో అవుతురవచ్చు, ఆ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి. మరిన్ని ఇంకా ఎన్నో ఇనిషియేటివ్స్ అనేది క్వాలిటీగా తీసుకురావచ్చు. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ ద డే. బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.